రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే ఆయనదే, సాత్యుని హస్తమే భువికేశం. ఆయన దైవము పాలితులం, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కుదము. ఆయన మాటలు గైకొనినా అయినవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ రీతిగా నిలిచిన ఎడల పరిశుద్ధ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము చదువుకుందాము. 74వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతాను, రెండవ వచనాన్ని మీరు చదవండి. మార్చి ప్రతి వచనాన్ని చదువుకున్న తర్వాత 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా ఏర్పాటు చేయబడిన కీర్తన 74వ కీర్తన 1 నుండి 11 వరకు. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము. దట్టమైన చెట్లు, గుబురు మీద జండ్లు, గొండడ్లు నెత్తినట్లుగా వారు కనబడుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామం మందిరమును నేలపడగొట్టి అపవిత్రపరచుదురు. సూచక క్రియలు మాకు కనబడుటలేదు. ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలం జరుగునో దాన్ని నెరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. పదకొండవ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ హస్తమును, నీ దక్షిణ హస్తము నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకలో దీవించునుగాక. ఆ రీతిగానే మన పరిశుద్ధ గ్రంథములను మన స్థానముల్లో ఉంచి ప్రభు యొక్క ఘనమైన నామాన్ని పాడి స్తుతించుకుందాము. ఆ ఘనమైనటువంటి దేవాతి దేవుణ్ణి మహిమపరుచుకుందాం. ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన మనకి ఏ మేలు చేసి ఉన్నాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడో ప్రభు యొక్క ఘనమైనటువంటి నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. 147వ కీర్తనలో కీర్తనాకారుడు ఈ రీతిగా సెలవిచ్చుచున్నాడు. యెహోవాను స్తుతించుడి, మనము దేవునికి స్తోత్రగానము చేయట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడై ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి,
ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన స్తుతిదూతలారా మీరందరూ ఆయన స్తుతించుడని యెహోవా కొరకు ప్రభు చేసిన కార్యములన్నిటిని బట్టి కూడా ప్రభు యొక్క ఘనమైన నామాన్ని స్తుతించి ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రభువు ఆకాశ విశాలమును ప్రసిద్ధము చేసి ఆయన సమస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవాతి దేవుడై ఉన్నాడు గనక ఆ పరిశుద్ధుడు మహోన్నతుడును సర్వశక్తుడైనటువంటి ఆ ఘనమైనటువంటి దేవుని యొక్క ఘనమైన నామాన్ని స్తుతించి ఆరాధించుకుందాం. మౌనంగా ఎవరుండొద్దు. నీ పట్ల నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్ని జ్ఞాపకం చేసుకొని యేసయ్యా నీకు స్తోత్రము, మరొక పరిశుద్ధ దినంలో సంఘముగా చేరి నిన్ను ఆరాధించడానికి నీవు మాకు దయచేసిన ఇటు కృపను బట్టి ఇటు ప్రేమను బట్టి నీకు వందనాలని చెప్పి ప్రభు యొక్క ఘనమైన నామాన్ని పాడి స్తుతించుదము. ఆయన నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ శారీరక జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఏ మేలు చేయలేదు నా దేవుడు అనుకుంటే గనక, ఏ మేలు చేయలేదు అనుకుంటే గనక, నీవు ఈరోజు బ్రతుకుంటమే దేవుడు చేసిన గొప్ప మేలు గనుక ఆ ప్రభు యొక్క ప్రేమను, కృపను జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువును స్తుతించు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రభువుని స్తుతిద్దాం, మహింపర్దాం. ఆయన స్తుతించబడే దేవుడు, ఆయన దూతల చేత ఆరాధించబడుతున్న గొప్ప దేవుడు అయి ఉన్నాడు గనుక ఆ ప్రభు యొక్క ఘనమైన నామాన్ని పాడి స్తుతించి మహిమపరుచుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అందరికి వచ్చిన పాట బిగ్గరగా పాడాలి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. చప్పుడు కొడుతూ ప్రభు నామమును మహిమపడదాం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ వికాసంలో అన్నిటిని బట్టి కూడా ప్రభు నామమును మహిమపరుచుకున్నాం. యేసయ్యా నీకు స్తోత్రము. సర్వ సృష్టి యావత్తు మహిమపరుచుకున్నది కనుక నేను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాన్ని చెప్పి ప్రభు నామమును మహిమపరుచుకున్నాం. గట్టిగా చప్పుడు కొడుతూ యేసయ్యా స్తోత్రం, మహోన్నతుడానికి వందనాలని చెప్పి ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. చప్పుడు కొడతాం, ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. ఆయన బలము ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమవంతుడై ఉన్నాడు కనుక, ఆయన కార్యములని పరాక్రమములై ఉన్నాయి కనుక నీ ఎడల నా ఎడల ఎన్నో పరాక్రమ కార్యములు జరిగించిన గొప్ప దేవుడు కనుక ప్రభు నామమును మహిమపరుచుకుందాం. స్తోత్రం ప్రభువా, యేసయ్యా స్తోత్రం. ఆయన పరక్రమ కార్యముందాటి, ఆయన పరక్రమ కార్యముందాటి, ఆయన ప్రభావమును,
ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రభునామమును పలుకుదాం. తంబురతోను, నాట్యముతోను, తంతి వాయిద్యములతో ఆయన స్తుతించబడులమయ్యన్నాడు కనుక ఆయన నామాన్ని కనపరిచి మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమగల రాజా, సర్వోన్నతుడ, జీవాధిపతి, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయనా. చప్పట్లు కొడదాం, ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. యేసయ్యా స్తోత్రమయ్యా, మహోన్నతుడానికి వందనములయ్యా. తంబురతోను, నాట్యముతోను, తంబురతోను, నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లల గ్రోవులు చల్లగలోది ఎల్ల ప్రజలు చేరి ఆయన స్తుతించిన భద్రుడై ఉన్నాడు గనుక ఆ మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తుడైన ఎల్ షడాయి యెహోవా రాఫాలో ఉన్న గొప్ప దేవుని స్తుతిద్దాం, మహిమపరచుకుందాం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ, గ్లోరీ. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలయ్యా. చప్పట్లు కొడదాం, ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం గట్టిగా. యేసయ్యా మా రక్షక, మా విమోచక. పిల్లన గ్రోవులు చల్లగనూది, పిల్లన గ్రోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించబడులైనాయి కనుక హల్లెలూయా, ఆమేన్. అయ్యా దేవా, తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్ముడ, ప్రియేయుడైనటువంటి దేవా, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెందుగాక. స్తుతి నీకే దేవా, నీకు తప్ప వేరెవ్వరికీ కలుగదయ్యా, నీకు తప్ప వేరెవ్వరికి ఇవ్వకూడదనైనా నీకే స్తుతులని చెప్పి ప్రభునామాన్ని మహిమపరుచుకున్నాం. సకల ప్రాణులు, సకల జనులందరూ కూడా కలిసి ప్రభుని స్తుతించాలి. ఏక మనసు చేయకూడదు ఎంతగాడతాం, ప్రభునామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, స్తోత్రం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. 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 ప్రభువానికి స్తోత్రాలు, మహోన్నతునికి వందనాలు. ఆకాశములను సృష్టించి
అయా పైనున్న ఆకాశంలో జీవించుచున్నవాడా నీకు స్తోత్రాలు. మమ్మలను కోరుకొని మా స్తుతి ఆరాధన ఆశించిన దేవా నీకు స్తోత్రాలు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీరు చేసిన మేళ్లకే ఏమిచ్చి మీరు రుణం తీర్చేయగాని చిన్న స్తుతి ఆరాధన యేసయ్యలో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చున్నామండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుకుందాము. ధ్యానమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు గల భాగాన్ని చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని చదువుటకు గాను మన మధ్యలో ఉన్న కాటూరు నిస్సి ముందుకు వచ్చి చదివి వినిపిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 25 వచనం వరకు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 25 వరకు. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము: అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నయూ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు 2వ భాగంగా మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల భాగాన్ని చదువుకుందాము. పురుషుల్లో నుండి ప్రభాకర్ గారు చదివి వినిపిస్తారు. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. 30వ వచనం నుండి 31వ వచనం నుండి 34 వరకు. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకి స్తోత్రములు కలుగును గాక. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31 నుంచి 34 వరకు చదువుకుందాం. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుటకు స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బెలీయులు కుమారుడైన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వాని ముక్కుచు ఉండెను. షెమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించాను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాను. అతని దినముల్లో బేతీయుడైన ఇహియేలు యెరికో పట్టణమును కట్టించాను. అతడు దాని పునాది వేగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌలుల మెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. అది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించాను. దేవుడు తన వాక్యాన్ని ఆస్వాదించును గాక. దేవుని స్తోత్రములు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగం చదివినటువంటి బిడ్డకు అలాగే ప్రభాకర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం మందు దేవుని యొక్క బిడ్డలారా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు, కృపగలిగిన యేసయ్యా స్తోత్రాలు. ప్రేమించి దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గతించిన కాలమంతా నా తండ్రి నీ కృపలో భద్రపరచి పరిచర్య నిమిత్తము నా తండ్రి అలాగే దూరదేశం నడిపించిన తండ్రి క్షేమకరంగా మీ దాసులమైన మమ్మల్ని నడిపించి అయా సంఘం ఎదుట మరల పరిశుద్ధ దినములో నీ వాక్యం ధ్యానించే కృపా గడియల్లోకి నడిపించినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయం ఇంతవరకు మా స్వరాల ద్వారా మిమ్మల్ని గణపరిచాం నాయనా. మా స్తుతి మీరు స్వీకరించిన నమ్ముచూ ఉన్నాం. మాలో ఏదైనా లోపం ఉంటే క్షమించి స్వీకరించి దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే నీ అమూల్యమైనటువంటి మాట వినబడే సమయం ప్రవ్వా, నీవు మాట్లాడుతుండగా చెవిగలవాడు వినుగొనగాక, మనసు కలిగిన వాడు తీసుకొనుగాక, జీవించాలని ఆసక్తి కలిగిన వాడు దాని ప్రకారము జీవించినట్లుగా మీరు ప్రతి ఆత్మతో ఏది అవసరమైనది అది మాట్లాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీ దాసుడు వట్టివాడు ప్రవ్వా, మీరు సమస్తం కలిగిన వాడు ప్రవ్వా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక ఆత్మదేవా త్రియేకుడైనటువంటి యేసయ్య మీరే మీ మహిమ కార్యాన్ని జరిగించుకొని నీ కృపలో వర్ధిల్ల చేయమని మాతో మాట్లాడమని యేసయ్యలో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘమందరికి యేసునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుచుండగా ఎవరు అలక్ష్యముగాను నిర్లక్ష్యంగాను ఉండవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాట చెవిగలవాడు వినుగాక, కాబట్టి హృదయం కలిగిన వాడు తీసుకొనుగాక. కాబట్టి జాగ్రత్తగాను మహిమకరంగాను ప్రభువుకి ఇష్టపూర్తిగాను ప్రభు యొక్క వాక్యం ధ్యానించబడుతుండగా ఆయన మనతో మాట్లాడుచుండగా మరి జాగ్రత్తగా మనస్సులను మనము ప్రభు మీద కేంద్రీకరించి ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈ సమయమందు గతించినటువంటి కాలాల్లో దేవుని యొక్క బిడ్డలారా మనము ధ్యానం చేసుకొని ఉన్నాము. యేసయ్య కొరకు జీవించటంలో ఎలా జీవించాలనే అంశం మీద గద్దింపునకు లోబడి దేవుడు చెప్పిన సంగతులన్నిటిని ఏం చేయాలి, మనం తీసివేసుకోవాలి. కాబట్టి ఎఫెసీ సంఘంతో చెప్పాడు, మొదట నీకున్న ప్రేమను వదిలేసావని. రెండవది దేవుని యొక్క బిడ్డలారా స్ముర్ణ సంఘము, మరి దానిలో ఎలాంటి లోపము లేని సంఘముగా ఉన్నది. అలాగే మూడవది పెర్గమా సంఘము. పెర్గమా అంటే దేవుని యొక్క బిడ్డలారా బేలాము బోధలను ఉండనిచ్చుచు విగ్రహాలకు బలి అర్పించిన దాన్ని తినుచున్నటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటిది. కాబట్టి మారు మనసు పొందితేనే కానీ నీవు, లేకపోతే నీ దీపస్తంభాన్ని ఏం చేస్తాను, ఆర్పేస్తాను, తీసేస్తానని దేవుడు సెలవిచ్చున్నాడు. అలాగే ఈ దినము దేవుని యొక్క బిడ్డలారా 4వ సంఘము తూయా తైరా సంఘము. ఏంటి తోతైరా అంటాము, తూయా తైరా సంఘం. అది ఏం సంఘం? తూయా తైరా సంఘము. ఈ తూయా తైరా సంఘములో దేవుని యొక్క బిడ్డలారా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ ప్రాంతం దగ్గర దేవుని యొక్క బిడ్డలారా ఏథెన్స్కు దగ్గరలో అకాషీర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతమే ఈ తూయా తైరా సంఘము. ఈ తూయా తైరా అనగా అర్థం ఏంటంటే క్యాస్టిల్ ఆఫ్ ది సిట్రస్ ట్రీస్, అంటే పులుపు చెట్ల యొక్క గూడై ఉన్నదంట. తూయా తైరా అంటే అర్థం ఏంటి? పులుపు చెట్ల యొక్క గూడు. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువ అన్నీ కూడా ఏం దొరుకుతాయంటే పులుపు చెట్లు దొరుకుతాయంట. ఆ వాక్య భాగం అంతా చదివినప్పుడు నిజంగా దేవుని యొక్క బిడ్డలారా ఆ సంఘములో ఉన్న పులుపంతా దేవుడు ఆ సంఘానికి ఎత్తి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా
అందుకే ప్రభు అంటాడు, పులిసిన పిండి కొంచెము కలిసిన ఏమవుతుంది, ముద్దంతా పాడైపోతుంది. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఈ తూయాతైర సంఘాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము మన జీవితాల్లో పులుపు అనేటువంటి దానికి స్థానం ఇస్తే, అసలు ఈ ప్రాంతమే దేనికి గూడంట, పులుపు చెట్లకు, అవునా, పులుపు చెట్లకు గూడై ఉందంట. అంటే పులుపు చెట్లు కొద్దిగా పుల్లదనం తగితేనే పళ్ళంతా ఏమవుతాయి, పులిసిపోతాయి. ప్రభు వాక్యము, ప్రభు సెలవిచ్చిన రీతిగా కొంచెము పులుపు పిండి ఏం చేస్తుంది, ముద్దంతటిని పాడు చేసినట్లుగా, మరి ఆ కొంచెమే కాకుండా అసలు గూడే కట్టుకుందంటే ఎవరు, తూయాతైర సంఘము. మంచి వ్యాపార మరి పట్టణము. అలాగే దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ధనవంతులు ఉండేటువంటి ధనికమైనటువంటి పట్టణము ఈ తూయాతైర సంఘము. ఈ తూయాతైర సంఘానికి దేవుని యొక్క బిడ్డలారా ఎవరు రాస్తున్నారు, ఎవరి మాటలు చెప్తున్నారంటే, మనము ముందుగా ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని చూస్తే చక్కగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, 18వ వచనం నుండి అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు. అంటే దేవుని యొక్క బిడ్డలారా, కాలే నిప్పును చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. కాలే నిప్పును చూస్తే ఆ కాలే నిప్పు భగభగలాడుతూ దానిలో ఎలాంటి మలినము కనపడకుండా ఉంటుంది. ఎలాంటి మలినము కూడా దాంట్లో కనబడదు. కాలే నిప్పును చూస్తే మరొక విషయం అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, దానిలో ఉన్నటువంటి వ్యర్థమంతటిని కూడా బూడిద చేసేంత వరకు కూడా ఆ అగ్ని ఆరదు. అది మండేంతసేపు, ఎంతసేపు అయితే మండుతుందో అది వ్యర్థమంతటిని, పనికిరాని దానంతటిని ఏం చేస్తుంది, అది కాల్చేస్తుంది. తర్వాత మరి అగ్నిజ్వాలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలారా, దానిలో ఒక ఖనిజాన్ని తీసుకొని మనం మండించడం ప్రారంభిస్తే ఆ మంటకున్న, ఆ జ్వాలకున్న లక్షణం ఏంటంటే, దానిలో ఎన్ని లోహాలైతే ఉన్నాయో అన్నిటిని వేరుపరుస్తుంది. అన్నిటిని ఏం చేస్తుంది, వేరుపరుస్తుంది. అవునా, బంగారం, ముడి బంగారం తీస్తారు, దాన్ని 7 మార్లు ఏం చేస్తారు, కాల్చినప్పుడు ఏమైంది, దానిలో ఉన్న రాగి, దానిలో ఉన్న ఇనుము, దానిలో ఉన్న అల్యూమినియం, దానిలో ఉన్నటువంటి ఎన్ని ఖనిజాలు మిక్స్ అయి ఉంటాయో అన్నిటినీ కూడా తీసి శుద్ధ సువర్ణం బయటకు రావడానికి అగ్నిజ్వాల ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా ఆయన కళ్ళు ఎలాంటి అంట, ఆయన కళ్ళను ఈ అగ్నిజ్వాలలతో పోలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యర్థాన్ని తగులుబెట్టేవాడు, అలాగే ప్రతి విధమైనటువంటి మంచిదాన్ని బయటకు తీసుకొచ్చేవాడు, అలాగే దేవుని యొక్క బిడ్డలారా ప్రతి విధమైనటువంటి నీలో ఉన్న మంచి వాటిని విభజించి తెలియజేసేటువంటి అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు ఎవరు అంటే మన యేసయ్య అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి సమయమందు ఎవరు చెప్తున్నారంటే, నీలో ఉన్నటువంటి వ్యర్థాన్ని తీసివేయువాడు, నీలో ఉన్నటువంటి మంచిని వెలికి తీయువాడు, అలాగే నీలో ఉన్నటువంటి పరిశుద్ధతను తీసుకొచ్చేటువంటి దేవాతి దేవుడు, ఆయన కళ్ళే అలా ఉంటే ఆయన ఎలా ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆయన పేరేమని చెప్తున్నారు, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు. ఈ అగ్నిజ్వాలల కన్నులు, ఇన్ని ప్రక్రియలు చేసే కన్నులు కలవాడు ఎవరిని చూస్తున్నాడు, ఇప్పుడు తూయాతైర సంఘాన్ని చూస్తున్నాడు. ఈ మాటలు ఈ దినం మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే రెండో మాట ఉన్నాడు చూడండి, అపరంజి పాదములు కలవాడు. ఏంటండి, అపరంజి పాదములు కలవాడు అంటే కన్ను దేనికి సాదృశ్యం అంటే చూసేదానికి సాదృశ్యం. కాబట్టి వ్యర్థాన్ని సహించే కన్ను కాదు ఆయనది. రెండవది, ఆయన కన్ను మంచి వాటిని మాత్రమే చూస్తుంది, వ్యర్థమైన వాటిని ఎంత మాత్రం చూడదు. మూడవది, ఆయన పరిశుద్ధం అంటే ఆయన చూపు ఎలా ఉందంటే పరిశుద్ధంగానే ఉంది. రెండవది, పాదాలు ఎలా ఉన్నాయంట, అపరంజి పాదాలు. అపరంజి అంటే బంగారము. ఏంటంటే ఇది
అపరంజి అంటే బంగారం. అపరంజి పాదములంటే పాదాలు దేనికి సాదృశ్యం? క్రియలకు సాదృశ్యమై ఉన్నాయి. అవునా? అంటే ఈయన పాదాలు బంగారుమయము కాబట్టి ఈయన యొక్క జీవితము, ఈయన యొక్క క్రియలు భూమి మీద ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, పరలోకంలో జీవించినప్పుడు, ప్రతి చోట ఈయన క్రియలు ఎలా ఉన్నాయంటే చాలా శుద్ధ సువర్ణం వలె ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన క్రియలు కలిగి ఉన్నాయి. అలాగే పరిశుద్ధత మాత్రమే కాదు, బంగారము రాయల్టీకి గుర్తు. దేనికి గుర్తండి? బంగారం దేనికి? రాజరికానికి, అధికారానికి, పరిపాలన దక్షతకు గుర్తుగా ఉన్నది బంగారము. కాబట్టి ఈయన అడుగులు, ఈయన క్రియలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే రాజక్రియలు కలిగి, పరిశుద్ధత కలిగి, శుద్ధత కలిగినటువంటి క్రియలు కలిగిన వాడు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తూయాతైన సంఘాన్ని ఎవరు చూస్తున్నారు ఇప్పుడు? అవునా? పరిశుద్ధ చూపుతో మంచి వాటిని చూసేటువంటి, అవునా, చక్కని వ్యర్థాన్ని సహించినటువంటి కన్నులు కలిగినటువంటి, అగ్ని జ్వాలల కన్నులు కలిగిన ప్రభువు చూస్తున్నాడు. అలాగే రెండవది, రాజరికపు క్రియలు కలిగి రాజులాగా ఉండి, రాజయ్యి ఉండి, ఆ రాజరికాన్ని జరిగిస్తూ శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తున్నటువంటి ఆ మహా గొప్ప దేవుడు రాజువలే క్రియలు చేస్తూ అవి కూడా పరిశుద్ధమైన క్రియలు జరిగించినటువంటి రారాజు, బంగారు పాదములు క్రియలు కలిగినటువంటి రాజు తూయాతైర సంఘాన్ని చూసి మాట్లాడుతున్నాడు. అలాగే నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు చూడండి దేవుని యొక్క బిడ్డలారా. ఈ సమయమందు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడు? నీ క్రియలు ఇప్పుడు మనసులో పెట్టుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధ చూపు కలిగి, అవునా, పరిశుద్ధ క్రియలు కలిగినటువంటి రాజు మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు హృదయంలో ఏమి నిండితే బయటకి అది వచ్చింది. అవునా? మన కన్ను ఎలా ఉంటే, అవునా, నీ కన్ను తేటగా ఉంటే దేహమంతా ఎలా ఉంటుంది? తేటగానే వెలుగుమయంగా ఉంటుంది అన్నాడు. అవునా? కాబట్టి నీ హృదయం, నీ పాదాలు, నీ నడవడిక, నీ క్రియలు అలా ఉంటే అలాగే నీవు ఎదుటి వారిని కూడా అలా క్రియల్లోనే చూస్తూ ఉంటావు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలాంటి దేవుడు చూస్తున్నాడు? అవునా? ఈయన తేటగా ఉన్నటువంటి కన్నులు కలిగిన వాడు, అవి కూడా అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. అలాగే దేవుని యొక్క బిడ్డలారా, అపరంజి వంటి పాదాలు కలిగిన వాడు సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, నీ దేవుడు, నా దేవుడు, మనం ఆరాధించే దేవుడు అల్లాటప్ప దేవుడు కాదు. లేకపోతే మనుషులు ప్రేరేపిస్తే మాట్లాడే దేవుడు కాదు. లేకపోతే మనుషులు రికమెండేషన్ చేస్తే పడిపోయే దేవుడు కాదు. లేకపోతే మనుషులందరూ ఇలా చేద్దాం అనుకుంటే మీరందరూ కలిశారు గయ్యా, మీరందరిది ఒక మాటే కాబట్టి నా మాట కూడా మీ మాట ఇద్దని మనిషిలాగా మార్చుకునే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మారని దేవుడు, మాట్లాడే దేవుడు, అద్భుతమైన దేవుడు. అందుకే ఆయన కొనియాడుటకు దేవుని యొక్క బిడ్డలారా పదములు కూడా చాలవు. ఈ లోకంలో ఎన్ని పదాలు ఎత్తి రాసినా సరే, ఇంతవరకు రాయబడుతున్నా సరే, ఎవరు సంపూర్ణంగా నా ప్రభు మహిమను వివరించలేకపోతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వాడు సంఘాన్ని చూసి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, నీ క్రియలను, దేవునికి స్తోత్రం, ప్రతి ఒక్క ఈ 7 సంఘాల్లో ఉన్న గొప్పతనాన్ని మనం చూస్తే దేవుని యొక్క బిడ్డలారా, మొదట క్రియల గురించి మాట్లాడాడు. ఏని గురించి? క్రియల గురించి మాట్లాడాడు. క్రియల గురించి మాట్లాడుతూ దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి సంఘంలో ఈ క్రియ అనేటువంటి మాటను చూస్తూ ఉంటే నిజముగా ఆ రోజు సంఘాలు క్రియాత్మకంగా క్రియలు కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలిగి ఉన్నాయి? క్రియలు కలిగి ఉన్నాయి. ఈరోజు సలహా చెప్పేవాళ్ళు ఎక్కువే కానీ
క్రియారూపకంగా చూపించే వాళ్ళు తక్కువ. అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనేవాళ్ళే ఎక్కువ, కానీ అలా నడిచి చూపిద్దాం అనేటువంటి వాళ్ళు తక్కువ. అలాగుంటే బాగుంటుందని చెప్పేసి దూరం నుండి రాళ్ళేసే వాళ్ళు ఎక్కువ, కానీ కాదు వాళ్ళెవడో నడవకపోతే మనకెందుకు, మనం నడిచి చూపిద్దాం, మనకు మనం నడుద్దాం, ప్రభు దృష్టిలో ప్రభు కన్నులో కనబడదామని చెప్పే ఆలోచన చేసేవారు తక్కువ. కాబట్టి సమయమందు ప్రభు అంటున్నాడు, ప్రతి సంఘములు 7 సంఘాలు మీరు చదవండి, దాదాపుగా ఈ క్రియలు అనేటువంటి మాట వాడాడు. అంటే ప్రతి సంఘము కూడా విన్న వాక్యాన్ని బట్టి, అపోస్తలుల చేత బోధించబడిన వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించిన విధానాన్ని బట్టి, ఆ మాటను బట్టి వారు ఏం కలిగి ఉన్నారు, క్రియలు కలిగి ఉన్నారు. అందుకే విశ్వాస యొక్క జీవితంలో విశ్వాసం ఉందని చెప్పి ఎంత బలంగా చెప్పుకుంటామో అంత బలము నువ్వు చెప్పకపోయినా నీ క్రియల ద్వారా తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, ఎవరో మన గురించి మన విశ్వాసం అని, మన ద్వారా కార్యాలు జరుగుతాయని అని చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. ఎవరన్నా మన కొరకు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళే ముందు ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి, ఒక లక్ష్మి అనే బిడ్డ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంది, మా అత్తగారికి సీరియస్గా ఉందండి, మరి ప్రార్థన చేయండి అన్న, మా వల్ల కాదు, గుంటూరులో అన్నారు, విజయవాడ తీసుకెళ్ళమన్నారంటే, సరేమ్మా ప్రార్థన చేద్దాం, ప్రభువే కార్యం చేస్తాడులే అని చెప్పేసి అంటే ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం ఉంచమ్మా, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసిన తర్వాత మరలా తెల్లవారి సిద్ధపాటు కూడికొచ్చి, అన్న బాగుంది, ఆ రాత్రి తగ్గిపోయింది, క్షేమకరంగా ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి 10 మంది మనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం పాస్టర్ గారి ద్వారా ఈ కార్యం జరిగిందని మనం ఎవరో చెప్తే అయ్యేటువంటి పని కాదు. మన క్రియ ద్వారా ఎవడు చెప్పినా చెప్పకపోయినా ఏమవ్వాలి, కార్యం జరుగుతూనే పోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. 3 రోజులు అజల్య ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. వారు ఒక చిన్న ప్రార్థన అవసరత పెట్టారు మా ముందు. పెట్టిన తర్వాత ప్రార్థన చేసి 3 రోజులు అయిపోయింది. చక్క రాత్రి నేను ప్రయాణం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి కూర్చొని ఉంటే, పాస్టర్ గారు మొన్న ప్రార్థన చేశాం కదా, ఆ అమ్మాయికి వారికి గర్భం కూడా ధరించబడ్డారు అని చెప్పేసి బిడ్డ సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి విశ్వాసంతో మనం ఎప్పుడైతే క్రియాత్మకంగా చూపించాలి అంటే, అది ఎవరు దేవుని కొరకు జీవించగలిగితే దేవుడే చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, క్రియలు లేకుండా విశ్వాసం ఉందని చెప్పుకుంటే అది నీవు చెప్పుకున్నంత దాన్ని ఏమంటారు, అది గణగణలాడు కంచువలే ఉంటావు తప్ప ఏదో గలగల డబ్బాలేసి కొట్టినట్టే ఉంటుంది. కానీ దేవుని యొక్క బిడ్డలారా, 10 మంది కలిసి లేపి 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 నుంచోబెట్టినంత మాత్రాన రేపు దేవుడు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఎవడి వల్ల, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, నా జీవితంలో నేను ఎక్కువ ఏం చూస్తానంటే, ఎంత తిరస్కరించబడతామో, ఎంత మనల్ని కొనియాడరో, ఎంత మేము ఫ్లైట్లో దాదాపుగా 18 మంది పాస్టర్లో అందరం కలిసి వెళుతూనే ఇదే మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం అంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడంతా కూడా మనుషుల చేత కొనియాడబడేటువంటి సేవకులు ఎక్కువైపోయారయ్యా, మరి హీలింగ్స్ అయి లేవా అంటే, మనం నమ్మకంగా వెళతా ఉంటే, ఒకటే మాట చెప్పి, మనం నమ్మకంగా వెళతా ఉంటే మనకి అవసరమైన సమయాల్లో అవసరమైన వారికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అంతేగాని మనం పెద్ద బ్యానర్ అయ్యాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాను. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, నీ విశ్వాసం బలము కలిగినదై నీ యొక్క ఆ బలమైనటువంటి విశ్వాసాన్ని చూపించాలి అంటే అది ఎలా చూపించబడాలి అంటే క్రియమూలకంగా చూపించబడాలి. కాబట్టి ప్రతి సంఘం ఎలా ఉంది, 7 సంఘాలు కూడా ఏం కలిగి ఉన్నాయి, క్రియలు కలిగి ఉన్నాయి. అందుకే క్రియలు ఉన్నాయి కాబట్టే మెత్తగా, సున్నితంగా,
ఆత్మదేవుడు హెచ్చరిస్తూ మిగిలిన కొన్ని విషయాలు ఉన్నాయ్యా, అవి తీసేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా నీతో నాతో కూడా మాట్లాడడానికి కాస్తో కోస్తో దేవుని యొక్క ప్రేమలో నిన్ను చూస్తున్నాడు కాబట్టి, ఏదో ఒక చిన్న క్రియ నీలో చూసి ఉంటాడు కాబట్టి నీతో ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. దీన్ని కూడా నువ్వు దేవుని యొక్క బిడ్డల కఠినంగా తీసుకుంటే నీ జీవితంలో రేపు ఆయన కఠినమైపోయి కఠిన హృదయం ఆయన మార్చుకున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడలేం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ సంఘానికి ఏముందంట? ఈ సంఘానికి క్రియలు ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు? నీ ప్రేమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రియ ఎంత ప్రాముఖ్యమైందో దానితో పాటు దేవుని యొక్క బిడ్డలారా ప్రేమ కలిగి ఉంటాం. కొంతమంది క్రియ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు? క్రియ చేస్తారు, కానీ క్రియలో ఏముండదు? ప్రేమ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఇంట్లో గనక భర్త మీద అలిగామనుకోండి, ఏం చేస్తారు? తిను అని చెప్పి ఏం చేస్తాం? ప్లేట్లో అన్నం పెట్టి విసిరేస్తాం. లేకపోతే భార్య మీద అలిగామనుకో, తీసుకో డబ్బులు, ఇదిగో ఇయ్యగా నువ్వు కోరుకునేది అంటాం. అవునా? కాబట్టి ఇలా విసిరేస్తూ ఉంటాం, అంటే ప్రేమ లేని క్రియలు. కాబట్టి ఈ సంఘానికి ఏముందంట? తూయాతైరా సంఘానికి క్రియలు ఉన్నాయి. క్రియలతో పాటు ఏముంది? ప్రేమ ఉంది. ఇంగ్లీష్లో ఈ మాటను చూసినప్పుడు యూ హ్యావ్ ఎ చారిటీ అని రాశారు. అంటే ప్రేమపూర్వకంగా ఇచ్చేటువంటి, లేకపోతే ప్రేమను పంచే అలవాటు ఎవరికి ఉందంట? ఈ సంఘానికి ఉందంట. చాలామంది దేవుణ్ణి ఆరాధిస్తారు, చాలామంది ప్రభు దగ్గరకు వస్తారు, చాలామంది ఆదివారం ప్రార్థనలో ఉంటారు, చాలామంది కానుకలు ఇస్తారు, చాలామంది పాస్టర్ గారి ఇంటికి వస్తే చాలా గౌరవిస్తారు. కానీ చాలాసార్లు మనసులో ఎలా ఉంటుందంటే ఇవన్నీ చేసేటప్పుడు వచ్చాడు, ఇవ్వాలి, చెయ్యాలి, పోవాలి, కావాలి, సంఘము క్రమము, రమ్మంటారు, రాకపోతే ఎవరే అంటారు అనేటువంటి ఉద్దేశంలో చేస్తారు. కానీ దేవుని ప్రేమిస్తూ, నీ తోటి వారిని కూడా ప్రేమిస్తూ, దేవుని ప్రేమను నీతో పాటు ఇతరులతో పంచుకుంటూ వెళ్ళినప్పుడే నిజమైన ప్రేమ కలిగి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఊరక దేవుని యొక్క బిడ్డలారా, మనసు ఒక చోటను, మనం ఒక చోట ఉంటే కార్యాలు జరగవు. అలాగే ప్రేమ ఒక చోటను, హృదయం ఒక చోట ఉంటే కార్యాలు జరగవు. అలాగే దేవుని యొక్క బిడ్డలారా, దాని ఏమంటారు, శరీరం ఒక చోటను, హృదయం ఏమో ఇంకో చోట పరితపిస్తా ఉంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చూచినప్పుడు నువ్వు త్రాసులో ఏమైపోతావంటే తేలిపోయే విధంగా ఉంటావు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ సంఘానికి ఏముంది? ఈ తూయాతైరా సంఘానికి ఏముంది? ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆ ప్రేమను లవ్ అని రాయాలి, కానీ ఇంగ్లీష్లో చారిటీ అని రాస్తారు. అంటే చారిటీ అంటే ఏంటి అర్థం? చారిటీ అంటే ఏంటి? ఈ పంచుకోవడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం. అవునా? ఈ చారిటీ, ప్రేమను కలిగి ఉండటం అంటే నీ జీవితంలో దేవుని వాక్యానుసారమైన మాటను అనుసరించినటువంటి క్రియలు కలిగి ప్రేమపూర్వకం, దైవిక ప్రేమలో పంచుకునేటువంటి మనస్తత్వం ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా దేవుని చేత కొనియాడబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చేత ఆశీర్వదించబడతాం. కాబట్టి ఈ సంఘానికి ఏమున్నాయి? ఈ సంఘానికి క్రియ ఉంది, క్రియతో పాటు ఏముంది? ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ లేని వాడవైతే ఏమన్నాడు? ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే. అవునా? ఇంకో విషయం ఏం చెప్పాడు? యాకోబు అంటాడు, క్రియలేని విశ్వాసము మృతము. కాబట్టి క్రియలేని విశ్వాసం మృతము, అలాగే నీలో ప్రేమ లేని భక్తి కూడా వ్యర్థమే. కాబట్టి ఈ రెండూ కూడా చాలా ప్రాముఖ్యము. క్రియ ఉండాలి, అలాగే నీ విశ్వాసము జీవించేదై ఉండాలి. అంటే నీ విశ్వాసముతో పాటు నీవు విశ్వాసిగా బ్రతకాలి అంటే నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రియ ఉండాలి. క్రియ మూలంగా విశ్వాసము జీవించేదిగా ఉంటుంది. విశ్వాసం జీవించేదిగా ఉన్నప్పుడు నీలో ఏం పొంగి పొర్లుతుంది? ప్రేమ పొంగి పొర్లుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మరొక మాట చూడండి, ఏమన్నాడు? నీ యొక్క ప్రేమను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నీ విశ్వాసమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? దేవునికి ఇష్టలమై ఉండాలి అంటే ఏముండాలి? దేవునికి ఇష్టలమై ఉండాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఒకటి క్రియ ఉండాలి. క్రియ అంటే నీ విశ్వాసము జీవింపచేసేది క్రియ. లేకపోతే నీవు జీవించే విశ్వాసాన్ని కలిగి ఉన్నావని నిన్ను నిరూపించేది ఏంటంటే క్రియలు. రెండవది ఏంటి?
ప్రేమ. అంటే ప్రేమ లేకుండా ఉంటే నువ్వు వ్యర్థమైపోకుండా చక్కగా నీ భక్తి, నీ యొక్క సమస్తము కూడా, నీ భక్తి జీవితము, నీ ఆరాధన జీవితము, నీ ఆత్మీయ జీవితము వ్యర్థము కాకుండా పోవాలి అంటే నీవు ప్రేమ కలిగిన వాడవై ఉండాలి. అలాగే దేవునికి నీవు క్రియలు కలిగి నీ విశ్వాసము జీవించుచున్నదై ప్రేమ కలిగి వ్యర్థము కాకుండా అన్నీ సార్థకం చేసుకుంటూ నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా దేవునికి ఇష్టడై ఉండడానికి క్రియలతో కూడిన ప్రేమ కలిగిన విశ్వాసము నీలో ఉండాలి. అప్పుడు దేవునికి ఏమవుతాం? ఇష్టలమవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాల్లో ఆరాధించే వాళ్ళు చాలామంది కూడా ఎలా ఆరాధిస్తున్నారంటే దేవుని యొక్క బిడ్డలారా ఎవరినో ఇష్టపడి ఆరాధిస్తున్నారు. ఎవరినో దేవుని యొక్క బిడ్డలారా కొంతమంది చర్చిని ఇష్టపడేవాళ్ళు, కొంతమంది దేవుని యొక్క బిడ్డలారా మనుషుల్ని ఇష్టపడేవాళ్ళు, కొంతమంది పదవులను ఇష్టపడేవాళ్ళు, కొంతమంది డబ్బుని ఇష్టపడేవాళ్ళు, కొంతమంది వ్యక్తులను ఇష్టపడేవాళ్ళు, కొంతమంది డినామినేషన్స్ ఇష్టపడేవాళ్ళు, కొంతమంది బోధనలను ఇష్టపడేవాళ్ళు, కొంతమంది మా నాయకులను ఇష్టపడి ఆరాధించేవారు ఎక్కువైపోతా ఉన్నారు. అలా కాదు, నీవు దేవునికి ఇష్టడవై ఉండాలి అంటే దేవుణ్ణి ప్రేమించుచు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేవాడవై నీవు ఉండాలి. కాబట్టి తూయాతైరా సంఘానికి ఏముందండి చెప్పాలి, విశ్వాసం కూడా ఉంది. అలాగే తర్వాత చూద్దాం ఏమన్నాడు, నీ పరిచర్య ఏమన్నాడండి, మరొకటి పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మొదటిది ఏమన్నాడు, నీ క్రియలు, రెండవది నీ ప్రేమ, మూడవది విశ్వాసము, అలాగే నాలుగవది నీ పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రియలు ఉన్నవాడు ప్రేమ కలిగి ఉంటాడు, ప్రేమ ఉన్నవాడు విశ్వాసం కలిగి ఉంటాడు, విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడు, పరిచర్య చేస్తాడు. అది ఎవరో బొట్టు పెట్టి పిలవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో మనల్ని ముక్కుకు తాడేసి లాగాల్సినటువంటి అవసరం లేదు. దేవుని యొక్క సన్నిధిలో నీకు నిజంగా క్రియ ఉంటే, క్రియాత్మకంగా జీవించేవాడవైతే, నిజంగా ప్రేమ కలిగిన వాడవైతే, నిజంగా విశ్వాసం కలిగిన వాడవైతే ఏం చేస్తావు చెప్పాలి, ఏం చేస్తాం, ఆటోమేటిక్గా పరిచర్య చేస్తాం. 16-18 మంది వెళ్ళాం. 18 మంది కూడా అంతా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాం. ముందు రోజు కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్కి టేబుల్స్ అటు ఇటు రౌండ్ టేబుల్ సమావేశంలాగా వేసుకొని అంతా కూర్చొని కొంత మా డయాసిస్ గురించి వీటన్నిటి గురించి డిస్కషన్ చేసి అయిపోయిన తర్వాత ఆ బెంచీలు అలా వదిలేసాం. తెల్లారి అందరూ వచ్చాం. అందరేమో పాస్టర్లు, ఎవరో తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే పాస్టర్లు కాబట్టి అందరు ఎలా నుంచుంటారు, ప్రైజ్ లార్డ్ అయ్యగారు రండి అంటే కూర్చోమని సీట్ ఇస్తే కూర్చుంటారు కాబట్టి అందరు నుంచున్నారు. ఎవరు పరిచర్య చేయాలి ఇప్పుడు, అందరు నుంచొని చూస్తున్నాడు. బిషప్ గారేమో ఎవరు చేస్తారు అన్నాడు చూస్తున్నాడు. ఆయన చెప్పలేక సేవకులు కదా, సరే అని చెప్పి చూస్తుంటే ఏం చేశాను, బైబిల్ పక్కన పెట్టేసి బెంచీలు మొత్తం 15-20 బెంచీలు ఉంటే వేసి పడేశాను ఒక్కడనే కలిసి. ఆయన అన్నాడు, ఆయన ఒక్కడికే ఉన్న పరిచర్య మనస్సు, మిగతా వాళ్ళకి లేదా అన్నాడు. అప్పుడు అయ్యగారు అని చెప్పేసి కొను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మన క్రియలు, మన ప్రేమ, విశ్వాసం దేవుని మీద ఉంటే ఎక్కడ ఎలా ఉన్నామో మనకు అనవసరం. దేవాతి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డలను, అరే నేను 12 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను, ఇంకొక గంట అయితే నాకు డాక్టరేట్ ఇస్తారు, కాబట్టి నేను ఈ పరిచయం ఈ బెంచ్ తీస్తే నా పరువు పోయిద్దేమో అని చెప్పేసి ఫీలింగ్ అస్సలు లేదు. ఎందుకో తెలుసా, ఎవరు చూస్తున్నారు, మనం చేసే ప్రతిక్రియ ప్రభువు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంతే అలాగే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులమైన మనం కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటువంటి దానికంటే మనం వెళ్ళేటప్పుడు శనివారం ప్రార్థన పెట్టుకుంటాం, ఒక్కళ్ళు లైట్ ఆపేళ్ళరు, ఆ సైడ్లో ఉన్నారు 4 లైట్లు ఆపేసేయాలండి. ప్రార్థన పెట్టుకుంటాం, ఏదైనా ప్రార్థన జరిగిద్ది, ఆదివారం వెళ్తూ ఉంటాం, అవునా, కుర్చీ నువ్వు కూర్చున్న కుర్చీ సరిగా పెట్టేళ్ళ క్రమంలో దేవునికి స్తోత్రం, అవునా, ఎవరు చెప్పాలి మనకి, అందరం విఘ్నులు పెద్దవారం, అవునా, అందరం దేవుని సన్నిధిలో గొప్పవారం, దీని కొరకు చాలా ఇచ్చిన వారం అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు బాధ్యత దేవుని యొక్క బిడ్డలారా ఏముందండి, ఈ సంఘానికి
తుయాతైర సంఘానికి పరిచర్య లక్షణం కూడా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రహస్యంగా దేవుని యొక్క బిడ్డలారా, నీవు చేసే ప్రతి పని ఏదైతే నువ్వు నమ్మకంగా దేవుని కొరకు, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు బొట్టు పెట్టినా పెట్టకపోయినా, ఎవరు దండేసినా వేయకపోయినా సరే, ఇది నా దేవుని సన్నిధి, నా కుర్చీ నేనే పెట్టుకుంటాను, నా ప్రక్కన అందుబాటులో ఉన్నటువంటి చాప నేను సరిచేస్తాను, నా ప్రక్కన అందుబాటులో ఉన్నటువంటి నేను స్విచ్లు ఆపేస్తాను. ఎంత భాగ్యం అండి. ఇది ఎవరు చూడరు తెలుసా? ఇది ఎవరు చూస్తారో తెలుసా? మనుషులు ఎవరు చూడరు, కానీ నువ్వు ఆపేసే స్విచ్ దేవుడు చూస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎక్కడన్నా స్విచ్ ఆగిపోయింది అనుకోండి, నువ్వు ఎక్కడేసిన స్విచ్ అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారంట కొంతమంది బిడ్డలు. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో నలుగురిని పిలిచారంట. నలుగురు కదా అని 10 మంది వెళ్తే 10 మందిలో నలుగురిని ఏం చేశారంటే, సరే 10 మంది ఉండండి అన్నారంట. 10 మందిని ఏం చేశారంటే, ఇక వాళ్ళు చక్కగా సరే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ చేస్తూ మధ్యలో అనుకోకుండా ఈ 10 మందిలో వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, గేట్ దగ్గర ఒక వ్యక్తిని పెట్టాడంట. ఆ యొక్క కంపెనీ ఓనరు పెట్టి ఒక 50,000 లక్ష రూపాయల కట్ట అక్కడ పడేశాడంట. పడేస్తే ఏం జరిగిందంటే, ఈ వచ్చే 10 మందిలో కూడా 9 మంది ఏం చేశారంటే, ఇది ఎవరిది, మీదేనా? అక్కడ ఒక వాచ్మెన్ కూర్చోబెట్టి, అరే ఇది పడిపోయింది మీదేనా అని అడుగు అని చెప్పేసి అన్నాడంట. అనిన తర్వాత అవును, ఇక 9 మంది అన్నారంట, ఇది మాదే, లేదు నా పార్సల్లో నుంచి పడిందని ₹1,00,000 తీసుకొని జేబులో పెట్టేసుకున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు. సరే ఈ మధ్యలో చివరిలో ఒకడు వచ్చాడంట. ఆ వ్యక్తి కూడా చండాలంగా ఉన్నాడు. అసలు ఈ జాబ్కి సరిపోతాడో లేదా, అందరూ టై గీ కట్టుకొని వస్తే ఈ జాబ్కి అసలు సరిపోడెతను, అసలు ఏం క్వాలిఫికేషన్ ఇది, అసలు ఆడి ఫైలు, సర్టిఫికెట్లు పెట్టుకున్న ఫైలు కూడా కనీసం సరిగా లేదు అంటే అంత పేదవాడు పాపం. ఆ వ్యక్తి కూడా, ఆ బిడ్డ కూడా వెళ్ళి లైన్లో నుంచుంటే అక్కడ పడిందయ్యా నీదేనా అని చెప్పేసి, మళ్ళా ఇప్పుడు ఎన్ని పోయినాయి? 9 లక్షలు వెళ్ళిపోయినాయి, ఇంకో 10వ లక్ష కూడా ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఇప్పుడు ఇతను కూడా తీసుకుంటే కంపెనీకి ఎన్ని లక్షలు పోయినట్టు? ఓనర్కి 10 లక్షలు పోయినట్టు. అలాగా వెళ్ళి కూర్చుంటే అన్నాడంట, అయ్యా నాకు అసలు పరిసే లేదు, ముందు అసలు పెట్టుకోవడానికి జేబు ఉందో లేదో కూడా నాకు కష్టం, అంత పూర్ నేను ఈ జాబ్ ఇస్తే కొట్టగట్ట బతుకుతానని చెప్పేసి, ఇది నాది కాదు నాయన అని చెప్పేసి వాచ్మెన్కి ఇచ్చేసి కంపెనీ ఓనర్కి ఎవరికో ఇచ్చేసేయన ఆయన, నాకు వద్దని చెప్పి అన్నాడండి. సరే అందరూ కూడా CEO రూమ్లోకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా, ఎవరు సెలెక్టెడ్ అని చెప్పేసి ఆ 10వ వ్యక్తికి ఏం చేశాడు? ఇచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు పెట్టి ప్రభునామని మహింపరిద్దాం. ఎందుకు అంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ వాచ్మెన్ కాదు, ఇక్కడ ఎవరు కాదు, వీళ్ళకి సీసీలు పెట్టినట్టు కూడా ఎవరికి తెలియదు. ఇదంతా ప్రోగ్రామ్ అంతా ఎవరు చూస్తున్నారు? CEO చూస్తున్నాడు. నీ CEO అయిన ప్రభు అయిన యేసు కూడా, ప్రభు అయిన రక్షకుడు కూడా చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే ప్రతిదీ అది ప్రతిదండి. నీ బిడ్డల విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత విషయంలో కావచ్చు, నీ డబ్బు విషయంలో కావచ్చు, నీ సంబంధ బాంధవ్యం విషయంలో కావచ్చు, నీ అధికార విషయంలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, అది పురుషుల సమాజమా, స్త్రీల సమాజమా, లేకపోతే ఇంకో సమాజం, ఆ సమాజం, ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ ఎవరు చూస్తారో తెలుసా? అందులో ఆ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా, అగ్నిజ్వాలల వంటి కనులు కలిగిన వాడు చూస్తాడు. అవునా? కాబట్టి నమ్మకముగా దేవుని యొక్క సన్నిధిలో ఎవరు చెప్పకుండా చెప్పి చేసిన దానికి దేవుని యొక్క బిడ్డలారా ఎలా ఉంటుందంటే, మనల్ని గుర్తించలేదు కదా, చేయలేదు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తించకుండా, పిలవకుండా చేసినప్పుడు నీకెవరు ప్రతిఫలం ఇస్తారో తెలుసా? ఆ ప్రభువే ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డ ఆ రోజు ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క బిడ్డ సంవత్సరానికి తన సీట్ ఖాళీ చేసి, నేను పై వ్యవహారాలన్నీ చూసుకుంటాను, కంపెనీ అంతా నీ హ్యాండ్ ఓవర్ చేస్తానని వెళ్ళిపోయాడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క మనిషే తను చెక్ చేసే, ఒక మనిషి నమ్మకంగా ఉంటే ఆ స్థాయికి తీసుకెళ్తే, అవునా, స్థాయిలకు మించిన స్థాయి ఎవరిది? ప్రభువుది. అవునా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నమ్మకస్తుడైనటువంటి దేవాతి దేవుడు. అవునా, తల్లి అయిన మరచునేమో కానీ నేను నిన్ను మరవనటువంటి దేవాతి దేవుడు నీకెంత స్థాయిని ఇస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకెంత స్థాయిని ఇస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క సన్నిధిలో విదేశాలకు వెళ్ళాలి ప్రభు అని చెప్పేసి అంటే, మా వంశం మొత్తంలో, మా అమ్మ తరపున, మా నాన్న తరపున మొత్తంలో ఫస్ట్ వ్యక్తిని నేనే విదేశాల్లో అడుగుపెట్టిన వ్యక్తిని. మా వాళ్ళందరూ మా అమ్మకు ఫోన్ చేసి అదే చెప్తున్నారండి, మన ఇళ్లలో ఎవడికి రాలేదక్క, వాడిని ఒకప్పుడు ఇంగ్లీష్ రాదని ఎగతాళి చేసాము, వాడు ఇప్పుడు వెళ్ళి ఆడున్నాడు మలేషియాలో
డాక్టరేట్ తీసుకుంటున్నాడని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము నమ్మకంగా ఉండాలి. నీ పరిచర్య నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసే పరిచర్య దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క బిడ్డలారా, మా డయాసిస్ బిషప్ అన్ని గమనిస్తూ దేవుని యొక్క బిడ్డలారా, ఇద్దరం పాస్టర్లు అందరూ కూడా లగేజ్తో పాటు కలిపేసి బైబిల్ పెట్టేసుకున్నారు. మా చేతుల్లో మాత్రం బైబిల్ పట్టుకొని ఇద్దరం పాస్టర్లు, నరసరావుపేట నుంచి ఒక ఆయన వచ్చాడు, నేను ఒకడిని, అన్ని బ్యాగ్లో ఉన్నాయి, బట్టలు గిట్టలు అన్నీ బ్యాగ్లో ఉన్నాయి. కానీ మా చేతిలో సపరేట్గా బైబిల్ పట్టుకుంటే మేము రిటర్న్ అయ్యి ఫ్లైట్ దిగిన తర్వాత అన్న ఐ అప్రిషియేట్ యూ బోత్ ఆఫ్ యూ అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకన్నా అంటే మేము గమనించాలి, మీరిద్దరూ సపరేట్గా బైబిల్ మీ చేత్తో ప్రయాణం అంతా పట్టుకున్నారండి. ప్రయాణం అంతా మీరేం చేశారు, బట్టలు సాక్సులు ఉన్నాయి, అవునా, ఇన్నర్ వేర్స్ ఉన్నాయి, అన్నిటితో కలిపి మీరేం పెట్టలేదు. మేము ఇంక్లూడింగ్ నేను కూడా బైబిల్ ఎక్కడ పడేశాను, వేరే బ్యాగ్లో పెట్టానన్నా. కానీ మీరు మాత్రం ఈ వస్తువుతో కలపకుండా సపరేట్గా బైబిల్ తెచ్చారన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం ఎంత నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తామో సాక్ష్యం ఎవరు పలికిస్తారు? దేవుడే పలికిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలారా, అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభు చెప్తున్నాడు. తుయాతైరా సంఘంలో ఏముందంట, పరిచర్య ఉంది. అందుకని నెవర్ ఎక్స్పెక్ట్. అందుకే మన విలియం కేరీ గారు అంటారు, దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఏమంటాడు తెలుసా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన కార్యాలు ఎవ్వరు చేయలేదండి. ఈరోజు మనకి ప్రింటింగ్ ప్రెస్ ఉందండి భారతదేశంలో, ఆయనే మొదట తీసుకొచ్చాడు. అలాగే ఈరోజు భారతదేశం 40 లాంగ్వేజెస్లో బైబిల్ చదువుతుందంటే విలియం కేరీ గారు చేసినటువంటి త్యాగము. అలాగే దేవుని యొక్క బిడ్డలారా, ఆయన సగం న్యూ టెస్టిమెంట్ సగం చేసి ఆ ప్రింటింగ్ వేద్దామని చెప్పంటే అక్కడ ఉన్నటువంటి RSS వాళ్ళు, లేకపోతే ఆ మడనటువంటి మతోన్మాదులు ఆ ప్రింటింగ్ ప్రెస్ని కాల్ చేస్తే దేవుని యొక్క బిడ్డలారా మరలా కూర్చొని దేవుని యొక్క బిడ్డలారా వాళ్ళు సగం న్యూ టెస్టిమెంట్ని కాల్ చేస్తే ఆయన 40 లాంగ్వేజెస్లో ఏం చేశాడు, దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేశాడు. ఇంకోటి తెలుసా, సాంస్క్రిట్ ఎవరి లాంగ్వేజ్, మన లాంగ్వేజ్. కానీ ఇండియాకి వచ్చి సాంస్క్రిట్ డిక్షనరీ ఇండియాకి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవుని యొక్క గొప్ప కార్యం. అందుకే ఆయన అంటాడు, డో నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్ అంటాడు. అంటే దేవుని వద్ద నుండి గొప్పవి ఆశించు, దేవుని కొరకు గొప్పవి చేయి. దేవుని కొరకు ఎప్పుడైతే గొప్పవి చేస్తావో, దేవుని నుంచి ఎప్పుడైతే గొప్పవి కోరుకుంటావో, అప్పుడు నీ పని కూడా గొప్పగా ఉంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సతీ సహనంగా మీద, దేవుని యొక్క బిడ్డల బాల్య వివాహాల మీద, అలాగే దేవుని యొక్క బిడ్డల అనేక దురాచారాల పైన ఎవడు ఏం చేయలేదు. కానీ డాక్టర్ విలియం కేరీ గారు మాత్రం వీటన్నిటి మీద ఫైట్ చేసి వాటికి ఒక న్యూస్ పేపర్ను స్టార్ట్ చేసి, ఆ న్యూస్ పేపర్ ద్వారా ఇదంతా కూడా చాలా తప్పు, ఇది వ్యతిరేకము, ఇది మానవులకు, మానవ విలువలకు తప్పు, ఇది దేవుని సృష్టికి విరుద్ధము, ఇలా చేయకూడదని సతీ సహగమనాన్ని కాస్త ఎరాడిగేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేస్తే, దేవుని యొద్ద నుండి మనం గొప్ప కార్యాలు ఎదురు చూస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో ఇంగ్లాండ్లో కూర్చొని ఒక చెట్టు కింద చెప్పులు కొట్టుకుంటూ భారతదేశం మ్యాప్ పెట్టుకొని, ప్రభు వెళ్తే గనక భారతదేశానికి వెళ్తానయ్యా, ప్రార్థన చేసి అయ్యా నన్ను మిషనరీగా పంపించాయి అని చెప్పి ఆ చెప్పులు కొట్టుకుంటూ ఆ మ్యాప్ మీద పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఒక ఆయన అన్నాడంట, నువ్వు కాదు చాలా మంది ఉన్నారులే, ఇంకెవరు వెళ్ళరులే, చాలా మంది గొప్పోళ్ళు ఉన్నారు, నీకంత లేదులే అని చెప్పేసి అంటే, దేవుని యొక్క బిడ్డలారా ఆయన ఆ రోజు నుంచి ప్రార్థన చేసుకున్నాడంట. ఇండియాకి రావడం జరిగింది. భయంకరమైనటువంటి గంగా రివర్ ఎదురుగానే దేవుని యొక్క బిడ్డలారా సెనడ్ ఆఫ్ సెరంపూర్ అని చెప్పి పెద్ద కాలేజ్ పెట్టి అనేక మంది విద్యార్థులు ఈరోజు డెన్మార్క్, ఆ కలకత్తాలో మీరు వెళితే ఆ శ్రీరాంపూర్లో దేవుని యొక్క బిడ్డలారా ఆ గంగా నది ఒడ్డున కాలేజ్ ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలారా దాని గేట్ దాదాపుగా 5 టన్నులు 6 టన్నులు ఉంటాయి. అది షిప్లో తీసుకొచ్చి గంగా నది మీదుగా తీసుకొచ్చి ఆ గేటు అమర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ పరిచర్య ఎవరు చూడాలి? నీలో నిజమైన క్రియ, నీలో నిజమైన ప్రేమ, నీలో నిజమైన విశ్వాసం, నీలో దేవుని యొక్క బిడ్డలారా నీలో విశ్వాసం ఉంటే గనుక నీ జీవితంలో నీవు పరిచర్యను, నమ్మకమైన పరిచర్య చేయగలుగుతావు. దేవునికి
రాజధాని లేదు, వచ్చినోడు ఒకటి రాజధాని కట్టకుండా పోతున్నాడు. అవునా? అందుకే ఆరంభం చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ వినపడుతుంది అందరికీ? కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అన్నట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తుయాతైర సంఘము మొదట్లో ఉన్న క్రియల కంటే కడపటి క్రియలు ఏమైనాయి అంట. రాను రాను ఏమైపోతుంది ఈరోజు సంఘాలు, రాను రాను ఏమైపోతున్నారు దేవుని యొక్క బిడ్డలారా, రాను రాను విశ్వాసం సన్నగిలటం, ప్రేమ లేదు, సహనం లేదు, పరిచర్య లేదు, క్రియలు లేవు, ఏమీ లేకుండా ఇక ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో మొదటి క్రియలన్నీ కూడా ఏమైపోతాయి, సప్పబడిపోయి ఇక ఏమీ లేక, ఆత్మసిద్ధమే కానీ ప్రవ్వా, ఆత్మసిద్ధమే కానీ ఎవరంది మాట, ఎవరంది? శిష్యులు అన్నారు, ప్రవ్వా ఆత్మసిద్ధం అయ్యా, శోధనలో పడకుండా ఏం చేస్తారు, ప్రార్థన చేసుకోండి అయ్యా అంటే ఏమన్నారు, ఆత్మసిద్ధమే కానీ శరీరం సిద్ధంగా లేదు. మనస్సు ఉంది పాస్టర్ గారు, అసలు స్టవ్ మీద ఏముంది, మనస్సు ఉంది పాస్టర్ గారు, అవునా అప్పుడే అబ్బాయిని కాలేజీ దించాలి, మనస్సు ఉంది పాస్టర్ గారు, అసలు ఆత్మ అసలు రగిలిపోతుంది తెలుసా, మామూలుగా నేను పడుకుంటే నాకేం కనపడుతున్నాయి తెలుసా, దర్శనాలు కనబడిపోతున్నాయి, అట్టన్న ప్రార్థనకు వస్తున్నామని దేవుడు దర్శిస్తున్నాడు, రావుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి సమయమందు మొదటి క్రియలు, అందరికి క్రియలు మొదట్లో ఎలా ఉంటాయి, అందరి క్రియలు మొదట్లో చాలా ఉత్సాహంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కట్టినప్పుడు ఉన్నంత ఉత్సాహం ఈరోజు ఉందా, లేదు. ఎందుకని? మొదటి క్రియలు నీలో లేవు. మొదట్లో ఉన్న ప్రేమ లేదు, మొదట్లో ఉన్న విశ్వాసం లేదు, మొదట్లో ఉన్న సహనం లేదు, మొదట్లో ఉన్న పరిచర్య లేదు, మొదట్లో ఉన్న ఐక్యత లేదు, మొదట్లో ఉన్నటువంటి నెమ్మది లేదు, మొదట్లో వాక్యానుసారంగా జీవించిన విధానం లేదు. కానీ తుయాతైరా సంఘానికి ఏముందంట, ఏముంది? మొదటి క్రియల కంటే ఇది యోహాను గారు చెప్తుందో లేకపోతే మీ పాస్టర్ గారు చెప్తుందో కాదు, డాక్టర్ ప్రసన్న గారు చెప్తుందో కాదు. ఎవరు చెప్తున్నారు? డాక్టర్ అయిన ప్రభువే చెప్తున్నటువంటి మాట. ఏమని? నీ యొక్క మొదటి క్రియల కంటే ఏమెక్కువైనాయి, వెళ్ళే కొంది అనుభవం ఎక్కువయ్యే కొంది ఏమి రావాలా, ఏమి రావాలండి? దేవునికి స్తోత్రం. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, వెళ్ళే కొంది శాలరీ పెంచుతున్నారా దించుతున్నారా? ప్రైవేట్ ఉద్యోగం అయినా శాలరీ పెంచుతున్నారా దించుతున్నారా? మామూలు ఉద్యోగం అయినా, అవునా ఇప్పుడు ఈ సంవత్సరం మామూలు పని చేసుకునే వాళ్ళు అయినా ఈ సంవత్సరం స్కూల్ 700 వచ్చిందనుకోండి, సంపాదించారనుకోండి, వచ్చే సంవత్సరం ఎంత కోరుకుంటారు? అట్లీస్ట్ 100-200 పెరిగితే బాగుండని చూసుకుంటావా లేదా? అలాగే మరి సగటు విశ్వాసి తన జీవితంలో ఏం కోరుకోవాలి? నేను ప్రారంభంలోనే ఇంత క్రియలు కలిగి ఉన్నానంటే వెళ్ళే కొంది క్రియ ఏమవ్వాలి చెప్పాలి, క్రియ ఏమవ్వాలి? క్రియ పెరగాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నిట్లో పెరుగుదల చూస్తుంది విశ్వాసం, అన్నిట్లో ఒక విశ్వాసి పెరుగుదల చూస్తున్నాడు, అన్నిట్లో ఎదుగుదల చూస్తున్నాడు. సంఘములో, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో మాత్రం ఇంకా సన్నగిల్లుతూనే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తిప్పి కొడితే 52 ఆదివారాలు, 52 ఆదివారాల్లో 50 ఆబ్సెంట్లు ఉంటాయి. మినిమం తక్కువ అనుకున్నా, అవునా, మినిమం తక్కువ అనుకున్నా 5-10 ఆబ్సెంట్లు లేకపోతే మనకి అసలు ఆ సంవత్సరం భక్తి చేసినట్టు ఉంటుంది కదా. అవునా, ఇదివరకు ప్రారంభంలో ప్రభువు నమ్ముకున్న దినాల్లో 6:30కు ప్రార్థన అంటే 5:30కే కూర్చున్నాం. అవునా, ప్రభువు నమ్మిన బాప్తీసం తీసుకున్న కొత్తలో అయ్యో ప్రార్థన అయ్యా రేపు ఆల్ నైట్ పెట్టుకుందామయ్యా అంటే ఆల్ నైట్ ఏంటి పాస్టర్ గారు 5 గంటలకే వచ్చి కూర్చుంటా ఉన్నారు. కానీ ఈరోజు ఏమవుతుంది? మొదటి క్రియ లేదు. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఏమై ఉన్నాయంట. ఎందుకని? మొదటి క్రియ కంటే కడపటి క్రియ వీళ్ళలో ఎక్కువ అవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ సంఘంలో దేవుని యొక్క బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? వీళ్ళలో ఏముంది? క్రియ ఉంది. వీళ్ళలో ఏముంది? ప్రేమ ఉంది. వీళ్ళలో ఏముంది? విశ్వాసం ఉంది. వీళ్ళలో ఏముంది? పరిచర్య ఉంది. వీళ్ళలో ఏముంది? సహనము ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువు సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, ఇవన్నీ ఎప్పుడైతే నీవు క్రియ, ప్రేమ, విశ్వాసము, నీవు సహనము కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ లక్షణాలు నీలో ఉంటాయో, ఎప్పుడైతే నీలో పరిచర్య భావాలు ఉంటాయో, అప్పుడు నువ్వేమవుతావంటే నీ కడపటి క్రియలు కాస్త మొదటి క్రియల కంటే ఎక్కువ అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవి ఏమని చెప్తున్నాడంటే, నీలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు ఓ తుయాతైర సంగమా అని చెప్తూ మళ్ళా ఇప్పుడు అంటున్నాడు దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, అయితే అయినను నీ మీద
నేను తప్పొకటి మోపవలసి. ఇన్నుంటేనే తప్పు మోపుతున్నాడు. అసలు మనల్ని చూస్తే ఆయన దేవునికి స్తోత్రం అనా. ఇన్ని కలిగి ఉన్న సంఘాన్ని చూసే ఏమంటున్నాడు అనా, క్రియలు ఉన్నాయంట, ప్రేమ ఉందంట, విశ్వాసం ఉందంట, ఇంకా పరిచర్య ఉందంట, సహనం ఉందంట, మళ్ళీ అన కడపటి క్రియలు మొదటి క్రియల కంటే గొప్పవంట. ఇన్ని ఉన్నా ఏమని చెప్తున్నాడు, అయ్యా నీలో తప్పు ఒకటి. అయ్యా ట్రైన్కి ఎన్నింటికి వెళ్తావయ్యా, ట్రైన్ బయలుదేరితే ఫ్లైట్ బయలుదేరితే 4-5 గంటల ముందుంటామయ్యా, అవునా, మరి చర్చికి కూడా ఒక 10 నిమిషాలు ముందుండొచ్చు కదా అంటే, పాస్టర్ గారు మమ్మల్ని అంత మాట అంటాడా, మేమిస్తే తినేవాడు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్, ఇట్ ఈస్ అ గాడ్ హూ ఈస్ క్వశ్చనింగ్ యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ యూ. నువ్వు 10 గంటలకు వస్తే ఉంది, 12 గంటలకు వస్తే నాకేముంది, నాకేమైనా లాభం ఉందా? ప్రభు అడుగుతున్నాడు, సమయం పోనీయక సద్యోనం చేసు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని ఏం చేయొద్దు. ఒక రోజుకి దేవుని యొక్క బిడ్డలారా ఎలా పరిస్థితి తయారయ్యేది తెలుసా? ఎత్తుక్కుంటారంట వాక్యం. అమ్మ బైబుల్ దొరికితే ఇవ్వండి అమ్మా, సువార్త దొరికితే ఇవ్వండి అమ్మా, కర్రపత్రిక దొరికితే ఇవ్వండి అమ్మా, పాస్టర్ గారు ఎవరన్నా ఉంటే పిలవండి అమ్మా అని చెప్పేసి ఎత్తుక్కునే రోజులు వస్తాయంట. అవునా? మనందరికి తెలిసిన పాటే కదా ఏంది, అవునా? అది కాదు కానీ, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా అని ఒకసారి అందరూ స్వరాలైతే అందరూ పాడదాం, ఓకేనా? యేసు రాజుగా వచ్చుచున్నాడు. గట్టిగా పాడాలి, అందరూ గట్టిగా పాడాలి. నిద్ర మొత్తం అపవాదిగాడు పారిపోవాలా, గట్టిగా పాడాలి. పురుషులు కూడా పాడాలి. రారాజుగా వచ్చుచున్నాడు యేసు, రారాజుగా వచ్చుచున్నాడు యేసు, రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. ఎవరు రాబోతున్నారంట? యేసు రాజుగా రాబోతున్నాడంట. ఆయన వచ్చి ఏం భూలోకం అంతా తెలుసుకుంటాడు. ఆ సమయంలో వాక్యం ఏమైపోద్ది? కరువు అయిపోయింది. ఆ రోజు అడుగుతా ఉంటాం, అమ్మో అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, బైబిల్ ఇవ్వండి అయ్యా చదువుకుంటాము, అయ్యా ఏడన్నా గుడి ఉంటే చెప్పండి అయ్యా వెళ్తామంటారంట. ఆ రోజు గుడి దొరకదంట, ఏం దొరకదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డల అన్ని ఉన్న సంఘాన్నే దేవుడు ఎత్తిపడుతూ, అగ్ని జ్వాలలు కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి అపరంజి పాదాలు కలిగినటువంటి ఆ దేవాతి దేవుడు తుయాతైరా సంఘాన్ని చూస్తూ సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీలో కొన్ని విషయాలు నేను చెప్పాలి, నీకు నేను కొన్ని విషయాలు వివరించాలి. నీలో క్రియ ఉంది, నీలో ప్రేమ ఉంది, నీలో విశ్వాసం ఉంది, నీలో సహనం ఉంది, నీలో పరిచర్య ఉంది, నీలో కడపటి క్రియల కంటే మీలో మొదటి క్రియల కంటే కడపటి క్రియలు చాలా బాగున్నాయి, కానీ నీ మీద నిందొకటి మోపాల్సి వస్తుంది. ఇదే సిచ్యువేషన్లో ప్రభు మనల్ని చూస్తే అసలు పైనున్నాయో లేవో, పైనున్న వాటిని మనం ముందే ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏం చెప్తున్నాడు దేవుని యొక్క బిడ్డలారా, ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి. ఏమనగా తాను ఏమని చెప్పుకుంటుందంటండి? ప్రవక్తనని చెప్పుకుంటుందంట. ప్రవక్తనని చెప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవరికి వాళ్ళు సేవకులైపోతున్నారు. ఈరోజు ఏమవుతున్నారు? ఎవరికి వాళ్ళు సేవకులు, ఎవరింట్లో వాళ్ళు పాస్టర్లు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను ప్రవక్తనని చెప్పుకుంటుందండ. ఎవరు? యెజబేలు కాదు, తుయాతైరా సంఘం. దేవునికి స్తోత్రం. ఆడకెళ్దాం, ఉన్నాయి 7 మాటలు ఉన్నాయి, యెజబేలు మాటలు చెప్తాను, ఓకేనా? ఆడకు కూడా వెళ్దాం. ఒక్కో దాన్ని విడమరిచి చెప్తున్నాడు జాగ్రత్తగా. కాబట్టి మొదట నువ్వేం చెప్పుకుంటున్నావు? ప్రవక్తనని చెప్పుకునేటువంటి మాటలు, వారి మాటలు వింటున్నావు. అంటే ఈ ప్రవక్తనని చెప్పుకునే, ప్రవక్త కాకుండానే ప్రవక్తనని చెప్పుకునేటువంటి తత్వం ఉందంటే, ఆ మాటలు వింటున్నావు అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారని, వాళ్ళు కూడా ఏముందని, ప్రవక్త కాకపోయినా మనం ఏమైనా ప్రవక్తలాగా ప్రవర్తించవచ్చు అనే లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? తుయాతైరా సంఘంలో ఉన్నాయి. కానీ తర్వాత చెప్పండి, చెప్పుకొనుచు యెజబేలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు, తర్వాత జారత్వము
చేయుటకును విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ తుయాతైర సంగమా, నీలో అన్నీ బాగున్నాయి, కానీ నీలో ఎవరి నుంచావో తెలుసా? యెజబేలు నుంచావు. యెజబేలు ఏం చేస్తుందంటే ప్రవక్త కాకపోయినా అదేమని చెప్పుకుంటుంది? ప్రవక్తని చెప్పుకుంటుంది. ఆ ప్రవక్తని చెప్పుకొని ఏం చేస్తుందో తెలుసా? విగ్రహాలకు పెట్టిన బలిచ్చిన వాటిని మీరు తినొచ్చని చెప్తుంది. చెప్తూ మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని బోధించుచు మీకు బోధించుచు మిమ్మల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అయితే అసలు ఈ యెజబేలు ఎవరు? ఈ యెజబేలు యొక్క బోధలేంటి? యెజబేలు ఎవరు? ఈ యెజబేలు బోధలేందో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి దేవుని యొక్క బిడ్డలారా, మొదటి రాసుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దామా? త్వరగా 31వ వచనాన్ని చూద్దాం. ఆహాబు నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన యద్బలయిము కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ అతడు అంటున్నాడు. ఎవరు? అతడు ఎవరనగా దేవుని యొక్క బిడ్డలారా, అతడు నేబాతు కుమారుడైన యెరోబాము క్రియల చొప్పున అతడు చేసిన. ఇతడు నేబాతు కుమారుడు యెరోబాము కాదు. అతడు ఎవరు అంటే ఆహాబ్ అనేటువంటి రాజు, ఓమ్రీ కుమారుడు. ఆహాబ్ అనేటువంటి రాజు ఇశ్రాయేలుని ఏలన ఆరంభించినప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే సీదోనీల రాజు. సీదోను అనగా అర్థము దేవుని యొక్క బిడ్డలారా, సీదోను అనగా సీదోను ప్రాంతము ఎవరి ప్రాంతం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు యొక్క కుమారుడు, మూడో కుమారుడు ఉన్నాడు. ఎవరు? నోవాహు యొక్క మూడో కుమారుడైనటువంటి హాము యొక్క ప్రాంతం. హాముకు సంతతికి చెందినటువంటి కనాను అనేటువంటి వాని యొక్క ప్రథమ కుమారుడు ఎవరు అంటే సీదోను. ఆ సీదోను అనేటువంటి వాని పేరు మీదుగా ఆ సీదోను అనేవాడు కట్టుకున్న పట్టణమే ఈ సీదోను పట్టణము. ఇక్కడ హామును ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఈ తుయాతైర సంఘంలో వీళ్ళు యెజబేలును ఉంచడానికి గల కారణం ఎందుకు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే, హాము చేసిన పని ఏంటి? తండ్రి వస్త్రహీనుడై ఉంటే తండ్రి వస్త్రహీనతను చూసి తీసుకెళ్ళి ఏం చేశారు? తీసుకెళ్ళి గుడ్డగప్పల ముందు అన్నదమ్ములకు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చెప్పాల్సిన విషయమా? ఇది చెప్పే విషయమా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది తుయాతైర సంఘములో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, చెప్పకూడని విషయాలు కూడా నువ్వు నీ తండ్రి గురించి ఇతరులకు చెప్పుచున్నావు. సీదోనీల ప్రాంతం యొక్క చెందినటువంటి యెజబేలు ఉంది నీలో. సీదోను ప్రాంతం అని ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, హాము సంతతి వాడు తండ్రి దిశమలను చూసి కాపాడాల్సినది పోయి ఏం చేశాడంటే, అన్నదమ్ముల దగ్గరకు వెళ్ళి, అన్నయ్య తండ్రిలా పడి ఉన్నాడు, వాడిని ఏం చేద్దాం, ఆయనకేం చేద్దాం అనేటువంటి రీతిలో ప్రవర్తిస్తే, తేరుకున్న తర్వాత ద్రాక్షారసం దిగిన తర్వాత నోవాహు లేచి హాముని ఏం చేశాడు? శపించాడు. నువ్వు వీళ్ళిద్దరికీ ఏమైపోతావురా? దాసుడు అయిపోతావు. కాబట్టి ఈ రోజుల్లో దేవుని యొక్క బిడ్డ ఎంత లోతైన సందేశం దేవుడు చెప్తున్నాడంటే, సంఘము దేవుని యొక్క సన్నిధిలో దేవుని కుమారులు కుమార్తెలు అనబడినటువంటి, లేకపోతే ఆయన వధువు సంఘముగా సిద్ధపడుతున్నటువంటి ఈ సంఘము కూడా హాము యొక్క లక్షణాలు కలిగి జీవిస్తున్నారు. తుయాతైర సంఘాన్ని ఎక్కడికి దేవుడు జ్ఞాపకం చేశాడంటే, హాము లక్షణాలలో ఉన్నాయి. ఎందుకున్నాయంటే, హాము సంతతికి చెందినటువంటి సీదోను ప్రాంతానికి చెందినటువంటి తండ్రి గురించి చెడ్డగా మాట్లాడేటువంటి తత్వాలు నీలో ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది దేవుని యొక్క బిడ్డలారా, అనేక మంది వారి గురించి గొప్పగా చెప్పుకుంటారు. నీ జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైనా నీ ప్రభువు గురించి గొప్పగా చెప్పుకున్నావా? సాక్ష్యం ఇచ్చావా? ప్రాంతాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? అన్ని మార్చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు అంత చేస్తున్నాం ఎంత చేస్తున్నాం అని ఒకడు యూట్యూబ్లో ఓదరు కొడతా ఉంటాడు. వాడు నిన్నగాక మొన్న కూర్చొని, అవునా, దేవుని యొక్క సన్నిధిలో ఆ యాంకర్ ఉండి ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అని, మళ్ళీ వాడు ఇంకో మాట అనగానే అదే మాట ఎనగూడని, నన్ను గౌరవించు నువ్వు అన్నప్పుడు నేను కూడా నిన్ను ఆ మాట అంటానని చెప్పేసి ఆ మాట చెప్పలేకపోతున్నాను.
ప్రైజ్ లార్డ్ అంటే మామూలుగా లోకస్తులు ఏమనుకుంటారు, అదేదో JECR అనుకుంటారంట. ఏంది అది? మళ్ళీ ఈయన పలుకుతున్నాడు. ఎవరు? ఈయన ఖండించి అసలు మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఒకప్పుడు ఓదరు కొట్టి ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా నిన్ను గౌరవిస్తున్నాను కాబట్టి నన్ను గౌరవిస్తున్నాను కాబట్టి నేను నిన్ను గౌరవిస్తానంటే ఇక వెళ్ళిపో ప్రశాంతంగా. ఆడకసేపు కూర్చొని భజన చేసుకుని మళ్ళీ వచ్చి ఆడ కూర్చుంటాం, మళ్ళీ చర్చిలో కూర్చో, సరిపోయిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో అందుకే ఈరోజు తండ్రి యొక్క దిశమూలను గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు. తండ్రి దేవుడు ప్రేమను గురించి మాట్లాడే వాళ్ళకంటే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి త్యాగం గురించి మాట్లాడే వాళ్ళకంటే, దేవుని మీద ఉన్నట్టు దేవుడు చేసిన కార్యాల గురించి, దేవుడు చేసిన అద్భుతాల గురించి మాట్లాడే వాళ్ళకంటే కూడా దేవుని పరువు తీసేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. అవునా? అందుకే అన్యజనుల మధ్యన ఏమవుతుంది? క్రీస్తు మధుర నామము అవమానపరచబడుతుంది. చక్కగా రాశాడు, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యం నిలుపుకుంటావా అన్ని జనుల మధ్యన, నీ వలన దేవుని నామం ఏమవుతుంది? దూషించబడుతుంది. హాము సంతానానికి హాము సంతానానికి చెందిన కనాను కుమారుడైనటువంటి సీదోను కట్టుకున్నటువంటి ప్రాంతము ఈ యొక్క సీదోను పట్టణము. ఈ సీదోను ప్రాంతపు యొక్క రాజు ఎవరంటే ఎద్బాలయము. ఆ ఎద్బాయలు అనగా దేవుని యొక్క బిడ్డల అర్థం ఏంటంటే బయలుతో ఉన్నవాడు. ఒకటి తండ్రి పరువు తీసేసే సంతానం, రెండవది దేవుని యొక్క బిడ్డలారా చెప్పకూడని మాటలు చెప్పే సంతానము, అలాగే రెండవది ఏంటంటే బయలును పూజించే సంతానము. దేన్ని పూజించే సంతానం? బయలుదేవతను పూజించే సంతానం. బయలుదేవత అనగా అర్థం ఏంటంటే కానానీలకు చెందినటువంటి బయలుదేవత. ఇది ఫెర్టిలిటీ అంటే సంతానోత్పత్తిని కలుగు చేసేటువంటి దేవత అని చెప్పేసి, ఉత్పత్తిని అభివృద్ధిని కలుగు చేసే దేవత అని చెప్పేసి బయలును పెట్టుకొని బయలును పూజిస్తున్నటువంటి ఇలాంటి ప్రాంతానికి చెందినటువంటి యెజబేలును ఆహాబ్ అనేటువంటి ఒక విశ్వాసి ఏం చేశాడు? ఆహాబ్ అనేటువంటి విశ్వాసి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత దేవుని యొక్క బిడ్డ, సరే వివాహం చేసుకున్నాం అయిపోయిందా అంటే పర్లేదు దేవుని యొక్క బిడ్డలారా ఆమెను మార్చుకున్నావా అంటే మార్చుకోలేకపోగా అయ్యగారు ఏం చేశాడు? చదవండి 16వ వచనంలోని. చేసుకోనేను అయితే బయలుదేవతను పూజించు. ఏం చేస్తున్నాడంట? ఏమండి ఇతను ఏం చేస్తున్నాడు? బయలుదేవతను పూజిస్తున్నాడు. అంటే సంతానోత్పత్తిని అభివృద్ధి కలుగు చేసేటువంటి ఆ దేవతను పూజిస్తాడంట. అసలు ఇశ్రాయేలీయుల్ని కాపాడింది ఎవరు? ఇశ్రాయేలీయుల్ని రక్షించింది ఎవరు? ఇశ్రాయేలీయుల్ని అభివృద్ధి చేసింది ఎవరు? ఎక్కడో కారు ద్రాక్షాల మధ్య నివసిస్తున్న నిన్ను తీసుకొచ్చి మేలైన ద్రాక్ష తోటగా చేసినటువంటి దేవుడు యేసు అయితే, ప్రభు అయితే, అలాగే తూయాతైర సంఘాన్ని కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. నిన్ను నాటింది, నిన్ను కన్నది, పాదులు సరిచేసింది, నిన్ను పిలిచింది, నిన్ను ఏర్పాటు చేసుకుంది, నా రక్తంలో కడిగింది, నిన్ను బలపరిచింది, నిన్ను లోకం నుండి వేరు చేసింది నేనైతే నువ్వు ఇప్పుడు ఎవరిని ఉంచుచున్నావు? యెజబేలును ఉంచుచున్నావు. యెజబేలును ఉంచడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు యెజబేలును పూజించడం ప్రారంభిస్తున్నావు. పూజించడం అంటే వర్షిప్పింగ్ అంటే ఏంది? గౌరవిస్తున్నావు. ఎవరిని గౌరవించాలి? యాక్చువల్గా దేవుణ్ణి గౌరవించాల్సిన నువ్వు ఆహాబు ఎవరిని గౌరవిస్తున్నావు? బయలును గౌరవిస్తున్నావు. తర్వాత బయలుకి ఏం చేస్తున్నావు? బయలుకు గౌరవాన్ని ఇస్తూ బయలును ఆరాధిస్తూ ఉన్నావు. బయలును పొగుడుతున్నావు. ఎవరిని పొగడాలి? నిన్ను పిలిచి ఇజ్రాయేలు రాజుగా చేసినటువంటి దేవుని పొగడాల్సినటువంటి నీవు బయలును పొగుడుతూ ఉన్నాం. అలాగే రెండవది ఏం చేస్తాడు చూడండి, మందిరము కట్టించాడంటండి. ఏం చేశాడు? ఒకటి పూజించాడు, గౌరవిస్తున్నాడు, పొగుడుతున్నాడు. రెండోది ఎవరిని ఏం కట్టించాడు? మందిరం. అంటే నిన్ను పూజించి ఆరాధిస్తాను కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని ఏం కట్టుకున్నాడు? మందిరం కట్టడం అంటే నాతో నీవు, నీతో నేను ఉండడం అనేటువంటి ఆలోచన కాబట్టి మందిరం కట్టాడు. అంటే ఇక వెళ్ళకూడదు, నువ్వు మాలోనే ఉండాలి. రెండవది బలిపీఠం కట్టించాడు. అంటే అర్పణలు అర్పించడు. ఎవరికి అర్పణలు అర్పిస్తున్నాడు? బయలుకు అర్పణలు అర్పించడం ప్రారంభించాడు. తర్వాత ఎరికో పట్టణాన్ని 34వ వచనాన్ని చూస్తే ఎరికో పట్టణాన్ని కట్టించాడంటే, ఎరికో పట్టణము దేవుని యొక్క బిడ్డల యెహోషువ ద్వారా ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే 6:26లో ఎరికో పట్టణాన్ని కూల్చిన తర్వాత యెహోషువ ఒకే మాట చెప్పాడు, ఈ పట్టణాన్ని కట్టేవాడు ఎవడైనా సరే వాడు తొలిచూలు బిడ్డలు ఏమైపోతారు?
చనిపోతారని 6:26 యెహోషువ ద్వారా దేవుడు పలికించాడు. అదే మాటను ఆహాబుకు జ్ఞాపకం చేశాడు. ప్రవక్త అయినటువంటి నా దాసుడైనటువంటి యెహోషువ ద్వారా సెలవివ్వబడినటువంటి మాట, ఎవరైతే యెరికోను శపితమైనటువంటి దాన్ని కట్టడానికి పూనుకుంటారో వారి పిల్లలు చనిపోతారంటే ఆ వచనం చదవండి. పునాది వేసినప్పుడేమో పెద్దోడు చచ్చిపోయాడు. ఆ కాలమున యెహోషువ శపథం చేయించి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణాన్ని కడతాడో వారు యెహోవాను వాళ్ళు సరే అక్కడగా కాబట్టి మీ పెద్ద పిల్లలు మీ ప్రథమ సంతానం చచ్చిపోతారని చెప్పి ఈ యొక్క రాజుల గ్రంథంలోనే చదవండి. అతని దినములలో బేతేరీడైనా యెరికో పట్టణం కట్టించెను. అతడు దాని పునాదులు వేయగా అభిరామను అతడు జ్యేష్ఠ పుత్రుడు ఏమైపోయాడంట? ప్రవచనం నెరవేరిందా? ప్రవచనం నెరవేరిందని అక్కడ ప్రవచనం ఎవరు పలికారు? యెహోషువ ద్వారా పలికాడు దేవుడు. ఇక్కడ ఆహాబు పూనుకున్నాడు దేన్ని కట్టడానికి? యెరికో పట్టణాన్ని, శపితమైన దాన్ని కట్టడానికి పూనుకుంటే ఏమైంది? పునాదులు వేయగానే జ్యేష్ఠ పుత్రుడు చచ్చిపోయాడు. తర్వాత జరిగి దాని గౌనులు కట్టించాడంట. అక్కడ ఇంకా అంతటితో ఆగారా? అందరితో ఆంగ్ల దేవుడు చిన్న చొరకేస్తాడు. చొరకేగానే ఏం చేయాలి? తిరగాలి. తిరగటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఆ చొరక దగ్గర ఆగామనుకోండి, అవునా, ఒక నష్టంతో పోయిద్ది. రెండో చొరక మళ్ళీ ఏం చేసి రాకుండా గౌనులు కట్టించాడంట. గౌనులు కట్టిస్తే ఏమైంది? అతడు చిన్న కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. కాబట్టి దేవుడు నీకు నాకు జీవితంలో కూడా ఒక కార్యము మనం జీవించేటప్పుడు ఒక చిన్న దెబ్బ కొడతాడు ముందు, తెలుసుకోయా అని. అంతటి తాగామనుకో నష్టం కూడా అంతటితో ఆగిపోయింది. లేదు ఇవన్నీ కామనే, ఆయన వచ్చినప్పుడు చూసినప్పుడు కదా అనుకున్నావు అనుకోండి, నష్టం పెంచుకుంటా నీ చేతులారా నువ్వు పెంచుకుంటా పోతావు, కానీ అది తగ్గించలేవు. అందుకని ఆయన చిన్న దెబ్బ కొట్టినప్పుడు ఏం చేస్తావు అంటే కర్రను ఏం చేస్తావు? వెనక్కి తిరిగి, అబ్బో ఆల్ట్రా ఏదో కాల్ వచ్చింది, డేంజరస్ కాల్ అని చెప్పేసి ఏం చేస్తాం? అవునా, కొంచెం వెనక్కి తిరిగి ఆగితే చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగుదా. సాగుతుంది, నడుస్తుంది, మేము చెప్పింది అవుతుంది అనేటువంటి విధానంలో వెళ్ళిపోతూ ఉన్నాం అనుకో, ఇప్పుడు జరిగిన నష్టానికంటే రేపు జరగబోయే నష్టం. పెద్ద కుమారుడు వెళ్ళిపోయాడు, కనిష్ట కుమారుడు కూడా వెళ్ళిపోయాడు. కాబట్టి తుయాతైరా సంఘం ఎవరి నుంచి చున్నావు నువ్వు? యెజ్బేలును. ఎవరిది? ఎలాంటిదంటే దీని పుట్టుకే, దీని విత్తనం ఎలాంటిదంటే తండ్రి దిశమలను చూసినటువంటి సంతానానికి చెందిన పట్టణంలో నుంచి వచ్చినటువంటి సంతానం. ఈ సంతానము దేవుని యొక్క బిడ్డలారా ఏం చేస్తా ఉంది? ఏం బోధించుందంట? పూజించటం. ఎవరిని మర్చిపోయారు? దేవుని మర్చిపోయి బయలుని పూజించడం చేసింది. మందిరం కట్టించేసింది. ఏ మందిరంకి వెళ్ళకుండా, యెరూషలేములో ఉన్న ఏర్పాటు చేయబడిన మందిరానికి వెళ్ళకుండా షోమ్రోన్లో ఏం కట్టించింది? షోమ్రోన్లో బయలు మందిరం కట్టించాడు. అవునా, దాంతో ఆగామంటే బలిపీఠం కట్టించాడు. దాంతో ఆగామంటే శపితమైన పట్టణాన్ని కూడా కట్టుకుని. వాక్యము వింటూ దేవుడిని హెచ్చరించిన తర్వాత మారకుండా ఇవన్నీ కట్టుకుంటా వెళ్ళామనుకో, నీ జీవితంలో భయంకరమైనటువంటి ఎండ్ అవుతావండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, అందుకే ఆయన చిన్న చొరక పెట్టినప్పుడు ఏం చేస్తావు అంటే మర్యాదగా మోకరించి క్షమించు ప్రభు అని ప్రభు వైపు తిరుగు. లేకపోతే నష్టం నువ్వు పెంచుకుంటూ పోవటం అంతే. నష్టాన్ని అది ఇప్పుడు బాగుండొచ్చు, కానీ రేపు ఒక సమయం వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? ఇదైపోతా. కాబట్టి ఏమైంది? మొదట పూజించడం ప్రారంభమైంది, మందిరం కట్టించేశారు, బలిపీఠం కట్టించేశాడు, యెరికో కట్టేశాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డ నష్టం ఆల్రెడీ జరిగింది. ఇక ఐదవది చూస్తే ఈ యెజబేలు యొక్క మొదటి బోధ ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాన్ని పూజించడం యెజబేలు యొక్క మొదటి బోధ. రెండవ బోధ ఏంటి? పూజించడం, దేవుని యొక్క బలిపీఠం కట్టడం, మందిరం కట్టడం, పూజ. మూడవది ఏంటి? దేవుని యొక్క బిడ్డలారా బలిపీఠం కట్టడం ఒక బోధ. అలాగే నాలుగోది ఏంటి? యెరికోని కట్టడం యెజబేలు యొక్క బోధ. అంటే ఇది ఉండనిచ్చాడంటే తుయాతైరా సంఘం ఏం చేస్తుందంటే, నీవు అసలైనటువంటి దేవుని విడిచిపెట్టేసి యెజబేలు అను స్త్రీను ఉండనిచ్చుచున్నావు అంటే నీవు విగ్రహాన్ని పూజించడం ప్రారంభించావు. రెండవది దాని బోధ ఏంటంటే మందిరాన్ని కట్టించావు. నీకు యెరూషలేము మందిరం ఉండగా నీకు బయలుతో ఏమి పని?
అలాగే నీవు యెరూషలేములో బలులు అర్పించాల్సి ఉండగా నీకు ఇక్కడ బలిపీఠం కట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అలాగే నీకు శాశ్వతమైనటువంటి శాశ్వత ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి సియోను కొండ ఉండగా, సియోను స్థలం ఉండగా, యెరూషలేము ఉండగా, ఏర్పాటు చేయబడిన స్థలం ఉండగా నీకిక్కడ యెరికోను కట్టాల్సిన పని ఏముంది? నీ భక్తి జీవితంలో ప్రభువుని ఆరాధిస్తున్నావా, విగ్రహాన్ని ఆరాధిస్తున్నావా? నీ భక్తి జీవితంలో ప్రభువుకు మందిరం కడుతున్నావా, లేకపోతే బయలుకు మందిరం కడుతున్నావా? లేకపోతే నీ భక్తి జీవితంలో బలిపీఠం యేసయ్య కడుతున్నావా, యేసయ్య కాని బలిపీఠం కడుతున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కావున కాని అగ్నిని తీసుకొని వస్తేనే కాల్చిపడేసాడు ఎవరిని? అహరోను కుమారుణ్ణి. అవునా? కాని అగ్ని అంట. ఏది? దేవుడు చెప్పని అగ్ని తీసుకొని వచ్చాడంట. ఎవరు? అహరోను కుమారుల్లో ఒక ఆయన తీసుకొస్తే అగ్గుమనేది అక్కడికక్కడే చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా పోయినసారి చెప్పుకున్నాం, హిజ్కియా కదా, హిజ్కియానా ఉజ్జియానా సేవకుల మాట, యాజకుల మాట వినకుండా ఏం చేయబోయాడు? యాజకత్వం చేయబోతే కుష్ఠరోగం వచ్చి తరిమివేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో తూయాతైర సంగమా, నీవు కూడా యెజబేలు నుండనిచ్చుచున్నావు అంటే నీలో కూడా ఆ బోధలు అనుసరిస్తున్నావు కాబట్టి పనులన్నీ నీలో జరుగుతున్నాయని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఐదో బోధ, యెజబేలు బోధ, ఐదో బోధ ఏంటో తెలుసా? నీతిమంతుల్ని అనీతిమంతులుగా మార్చేసి వాళ్ళ ఆస్తి కోసం ప్రాణం తీయడానికి కూడా వెనకాళ్ళ ఇది. ఎవరు? ఈ యెజబేల్ అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసింది? నాబాత్ అనేటువంటి నీతిమంతుడు తండ్రి వాళ్ళ నాన్న ఒక్కగానొక్క చిన్న పొలం ఇస్తే ఆ పొలాన్ని ఏం చేసింది? లేనిపోయిన అబద్ధ సాక్ష్యాలన్నీ పెరిగితే ఎవరు? అబ్బాయి ముఖం మడుచుకున్నాడు. ఎవరు? రాజు. ఇంకా తిండి తిప్పలు లేకుండా కూర్చున్నాడు. అమ్మగారు ఏం తీసుకుంది? యజమానుడు శాతగానుడు అయితే అమ్మగారు ఏం చేస్తుంది? అన్నీ కథలన్నీ నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? అందుకని చెప్పేవాడు ఎట్టుండాలా? జాగ్రత్తగా. ఈ మధ్య ఈ న్యూస్లో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా భర్త, నేను చేసే అన్నీ తెలుసు, నా భర్త నన్ను ఏమన్నట్టుంది. నా భర్తకి ఏం తెలుసు? నేను చేసే అన్నీ తెలుసు, కానీ నా భర్త నన్ను ఏమండు. అది ఎలా సాధ్యం? నాకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. అవునా? ఈ ఆహాబు గాళ్ళకి ఏమైంది? ఈడు కూడా ముఖం మార్చుకునే రకం అనుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, యజమానుడు ఏం చేశాడు? ఆడు నా తోట ఇవ్వలేదని, నీవు ఇశ్రాయేలీయుడివే, అతను కూడా ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీయుడు అయిన ఇద్దరికే ఉంది నియమం ఒకటి, పితరులు ఇచ్చిన స్వాస్థ్యాన్ని అలాగే వేసుకున్న రాయిని ఎంత మాత్రం తొలగించే అలవాటు ఎవరికి లేదు, ఇశ్రాయేలీలకి లేదు. అలాంటిది అడిగితే ఈ లేదని చేతి ఆయన ముఖం మార్చుకుని నువ్వు కూర్చో నేను వస్తా కదా అంది. అవునా? అబద్ధ సాక్ష్యాలన్నీ పలికించి ఏం చేసింది? నాబోతును రాళ్లతో కొట్టి చంపించేసి దైవదోషం చేస్తున్నాడు, రాజును దూషించాడని చెప్పేసి తోటను లాక్కుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏలియా ప్రవక్త వచ్చాడు. దేవుడు చూడలేదు అనుకుంది. ఏలియా ప్రవక్త వచ్చి ఎట్లాగైతే నీతిమంతుని రక్తం కార్చామో నీ రక్తాన్ని కుక్కలు లాగుతాయి అని చెప్పేసి ప్రవచనం చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ బోధ ఏం బోధ? ఇప్పుడు నువ్వు యెజబేలు ఉండనిచ్చుచున్నావంటే, ఓ తూయాతైర సంగమా, నీవేం చేస్తున్నావో తెలుసా? ఏం చేస్తున్నట్టో తెలుసా? నీతిమంతుల్ని అనీతిమంతులుగా మార్చేస్తున్నావు. చాలామంది దినాల్లో చేసే పనులు ఏంటో తెలుసా? దేవుని యొక్క మంచిని ఒప్పుకునేదానికంటే, అవునా, అవినీతిని ఒప్పుకునేటువంటి తరాలు, జనరేషన్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమన్నా కానివ్వండి, మాది క్రమం అంతే, అది అన్యాయమైన నీతైనా ఇది ఇట్లా వెళ్ళాలంటారు. దేవునికి స్తోత్రం. ఎవరు చూస్తున్నారు తెలుసా? ఆయన చూస్తున్నాడు. అందుకే యెజబేలు స్త్రీ నువ్వు ఉండనిచ్చును. దాని అలవాటు ఏందో తెలుసా? దాని బోధ ఏంటో తెలుసా? బోధ చేసి మోసపరుస్తుంది ఏందో తెలుసా? నీవు నీతిమంతులను ఎలా మారుస్తున్నావు? అనీతిమంతులుగా మార్చేస్తున్నావు. జాగ్రత్త అని చెప్పి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత చూడండి, దీని యొక్క బోధలు ఇంకా చూస్తే దైవజనులను చంపిందంటండి. అనేక మంది దైవజనులను ఏం చేసిందంట? ఈ యెజబేలు చంపేసి దొరికిన దైవజనులందరినీ చంపేసి దొరకని వారిని వెతికి చంపడానికి ప్రయత్నం చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? నీకు మహా అయితే వాక్యం ద్వారా 4 మాటలు చెప్తాం, అంతేగాని దేవుని యొక్క బిడ్డలారా, నీకు నచ్చితేనేమో ఒక కోణంలో చెబుతావు, నీకు నచ్చకపోతే ఇంకొక కోణంలో చెబుతావు. ఇది ఎవరి బోధ తెలుసా? నీలో ఎవరు పని చేస్తున్నారో తెలుసా? యెజబేలు ఆత్మ పని చేస్తుంది. జాగ్రత్త. నేను చెప్పట్ల, వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం.
దైవజనులు ఏం చేసిందంట? దీని బోధ ఏంటి? దైవజనుల్ని సైతము నీ ఇష్టానుసారంగా దొరికినట్టున ఏం చేసింది? చంపేసింది. దొరకని వాళ్ళనేమో రాజ్యం అంతా ప్రకటించేస్తూ ఏలియా అనేవాడు దొరికితే నా దగ్గర రండి అంటుందంట. నా దగ్గర తీసుకెళ్ళి ఏలియా అనేవాడిని కూడా ఏం చేస్తాను? చంపేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికిందన్న. దేవునికి స్తోత్రం. కాబట్టి యెజబేలు నువ్వు ఉండొచ్చున్నావంటే దాని ఉద్దేశం ఏందో తెలుసా? నీవు దైవజనులను చంపుచున్నావని మాట. దేవునికి స్తోత్రం. లిటరల్గా కత్తి తీసుకొని చంపకపోవచ్చు. దేవుని యొక్క బిడ్డలారా, మాటతో ఎన్నిసార్లు చంపుతున్నావు ఆలోచన చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును కాక. తర్వాత ఏమన్నాడు చూడండి, 7వ మాట. ఇది భయంకరం అండి, ఇది ఇంకా భయంకరం. దీనికి వావి వరసలు లేకుండా, దీని బోధ ఏంటో తెలుసా? వావి వరసలు లేకుండా ఏం చేస్తుంది తెలుసా? ఎవరితో పడితే వారితో వ్యభిచారం చేయడానికి సిద్ధపడిందంట. దేవుడు ఉగ్రత వచ్చేసింది. ఆహాబు సైన్యంలో చనిపోయాడు. ఒక్కటి మేడ మీద ఉంది. యెహూ అనేటువంటి రాజుని పంపించాడు దేవుడు. యెహూ వచ్చి అందరిని చంపుకుంటూ, దేవునికి వ్యతిరేకమైన అందరిని చంపుకుంటూ వెళ్తుంటే ఆ ముసలి వయసులో రంగు పూసుకొని ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణములన్నీ పెట్టుకొని యెహూ వైపు చూచందంట, సమాధానంతో వచ్చుచున్నావా అందంట. అంటే దీని బుద్ధి ఏంది? 60 సంవత్సరాల్లో కూడా పెయింట్ వేయాలా? అవునా? 60 సంవత్సరాలకి అలాంటి రింగులు పెట్టాలా? 70 సంవత్సరాలకి ఇంకా డ్రెస్ వేయాలా? దేవునికి స్తోత్రం. అవునా? ఇంకా కలరు పట్టు చీరలు కట్టాలా? అవునా? ఇంకా దేవుని యొక్క బిడ్డలు మనవరాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి? అవునా? ఐబ్రోస్ చేయాలి. అవునా? లేకపోతే కలర్ వేయాలి. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క బిడ్డలు జుట్టును కూడా మెలికలు తిప్పారు. ఇలాగా దేవునికి స్తోత్రం. ఎలాగా? మెలికలుగా తిప్పుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సమయం ముందు యెజబేలు యొక్క బోధ ఏంటో తెలుసా? వావి వరసలు లేకుండా ఎవరితో పడితే వారితో వ్యభిచారం చేయడానికి సిద్ధపడే మనసే యెజబేలు యొక్క మనసు. సంతోషంగా వచ్చినావు అంటే ఈయన వచ్చినోడు ఆయనలాగా ఆమెతో పాటు కలిసిపోయేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఈరోజు కలిసిపోయే సేవకులకు బాగా ట్రెండింగ్ ఉంది. దేవునికి స్తోత్రం. కొంచెం కలవకుండా అది కాదులేమ్మా వాక్యం ఇలా చెబుతుంది అన్నాం అనుకోండి, అబ్బో ఈయన అసలు మంచోడే కాదండి, హల్లెలూయా, అసలు పడదండి, సెట్ అవ్వడండి, స్తోత్రం, హల్లెలూయా. అవునా? ఇలాగైపోయింది. దేవునికి స్తోత్రం. మన క్రియల్లో ఏకీభవించేవాడు మనకు సేవకుడు, మంచి సేవకుడు అవడు. మనల్ని గద్దించి కూర్చోబెట్టేవాడు నిన్ను నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడు తెలుసా? మీరు రేపొద్దున దాన్ని ఏమంటారు, నేను నా సమయం ఎప్పుడైద్దో తెలియదు కానీ ఎల్లప్పుడు దేవుని యొక్క బిడ్డలు ఆయన వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా నిశ్చేతలోనే నడిపిస్తున్న సంఘాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా రంగు పూసుకొని శిరోభూషణాలు పెట్టుకొని యెహూ నువ్వు వస్తున్నావు అంటే ఈయన అన్నాడంట, అరే నా పక్షాన ఎవడన్నా ఉంటే దాన్ని ఏం చేస్తారు? కాళ్ళు పట్టుకొని కింద పడేసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. పడేయంగా ఏముంది? గోడ మీద పడింది, గోడ మీద నెత్తురు, కింద మెత్తురు. ఏలియా చెప్పిన ప్రవచనం అయింది, నెరవేర్చబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అన్నీ చేసుకొచ్చి మళ్ళీ ఏం తెలియనట్లు దేవునికి స్తోత్రం, అవునా అది ఇదని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నామే అంటే నువ్వెవరి నుంచుచున్నావో తెలుసా? యెజబేలును ఉండనిచ్చుచున్నావు. తోతైర సంఘాన్ని అదే అంటున్నాడు దేవుని యొక్క బిడ్డలారా. ఏమని అంటున్నాడంటే, నీలో ఎవరి నుంచుచున్నావు? నిన్ను మోసపరుస్తూ, నిన్ను నా వాక్యములో నుండి, క్రమములో నుండి, నా మందిరములో నుండి, బలిపీఠం మీద నుండి, వీటన్నిటి మీద నుండి నిన్ను పడవేసేటువంటి యెజబేలు నీవు ఉండనిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి నువ్వెవరి నుండి నిచ్చుచున్నా? ప్రియ సంఘమా, ప్రభు మనల్ని అడుగుతున్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా ప్రభు? నేను చెప్పలేదని ముగిస్తాను, నిన్ను మంచం పట్టిస్తానన్నాడు. ఏమన్నాడు? ఆ క్రియలుంటే తప్పు అయిపోయిందయ్యా, క్షమించు, ఇలా జరిగినాయ్యా అని చెప్పి కాళ్ళ ఏళ్ళపడి ప్రభువుని ఏం చేస్తాం? ఏసావు ఎదురొస్తే యుద్ధం చేసే దమ్ము పనివారు అందరూ ఉన్నారు. ఎవరికి? యాకోబుకి. కానీ యుద్ధం చేశాడా? నా అన్న వస్తున్నాడు చంపేస్తాడనే భయం ఎవరిలో ఉంది? యాకోబులో ఉంది. పనివారు ఉన్నారు, అంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేశాడు? పిల్లల్ని, పెద్దల్ని, మొత్తాన్ని, మందలన్నిటిని తీసుకెళ్ళి మీరు వెళ్ళిపోండి ఆయన అని చెప్పేసి ఎబ్బోకురెవ దగ్గర ఏం చేశారు? ఎవరిని పెనుగులాడాడండి. పెనుగులాడి ప్రభువుని పట్టుకున్నాడు. ఎంత ఆశీర్వాదం ఇచ్చావయ్యా, నన్ను క్షమించావు, అవునా? మరలా ఈ యొక్క పరీక్ష ఏంటి ప్రభు అని చెప్పి అంటే దేవుడు ఏం చూశాడో తెలుసా? అవునా? దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏసావు కాళ్ళు పట్టుకుంటాడా, నా కాళ్ళు పట్టుకుంటాడా అని చూశాడు. దేవునికి స్తోత్రం. నీకు సమస్య పెట్టేది ఎందుకో తెలుసా? నువ్వు ఆయనతో ఉంటావా లేకపోతే నీవు మనుషుల దగ్గరికి వెళ్ళిపోతావని నీకు సమస్య పెడతాడు. దేవునికి స్తోత్రం. కవర్ చేసుకోవడానికి అవునా ప్లాస్టిక్ కవర్లు, ఆ కవర్లు, ఈ కవర్లు వేసుకున్నావు అనుకోండి,
యెజబెలు పడినట్టు పడాల్సి వచ్చింది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. తుయతైర సంగమా, మీలో ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి, కానీ యెజబెలుని ఉండనిచ్చును. ఇదేం చేస్తుంది? మోసం చేస్తుంది. నిన్ను మోసపుచ్చే బోధల వైపు వెళ్ళొద్దు. నిన్ను మభ్య పెట్టే బోధల వైపు వెళ్ళొద్దు. నిన్ను చక్కగా దువ్వేదో బోధల వైపు వెళ్ళొద్దు. నిన్ను సరిచేసి నిన్ను క్రమంలో కూర్చోబెట్టుకునేటువంటి వాని దగ్గరికి వెళ్ళు. వెళితే బాగుపడతావు, విశ్వాసంతో పెంచుకుంటావు, క్రియ మారుతుంది, జీవితం మారుతుంది. నీ యొక్క శపితమైన వాటన్నిటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజులు అందరికీ ఎలా అయిపోయిందంటే, మేము ఏదైనా చేసేస్తాం, అయ్యగారు చేయబెట్టంగా అన్నీ ఏమైపోవాలి, మారిపోవాలి. లేకపోతే అయ్యగారికి ఏమి లేదు, అయ్యగారికి అభిషేకం లేదు, ఆత్మ లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు అసలు నిలబడితే కార్యం జరిగిద్దా లేదని అప్పుడు తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆర్చ్ బిషప్ గారు మాకు ఆర్డినేషన్ ఇచ్చే సమయంలో ముందు ఒక వీడియో చెప్పాడు. ఆయన సాక్ష్యం పంచుకున్నాడు. 2 కిడ్నీలు పాడైపోయినాయి. నంద్యాల ప్రాంతం, కర్నూలు. ఆయన ఇప్పుడు ఫీజీ దేశంలో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ముగిస్తానని చెప్పేసి. కాబట్టి ఆయన అక్కడ సాక్ష్యం చెప్తూ మాకు దాదాపుగా అన్ని పాడైపోయి ఇక అన్ని తిరగని హాస్పిటల్స్ లేవు, ఇక అన్ని పట్టుకొని రిపోర్ట్స్ అన్ని బస్సులో వెళ్తా ఇక ఎక్కడో చోట దిగి సూసైడ్ చేసుకుందాం అంటే ఒక గొర్రెల కాపరి అన్నాడంట. ఏడకి వెళ్తున్నాను అంటే, ఏముందయ్యా నాకు ఇట్లా బాగలేదు, చచ్చిపోదామని వెళ్తున్నానంటే, ఒకసారి ఆ ప్రభువుని నమ్ముకోవచ్చుగా అన్నాడంట. యేసయ్య నమ్ముకో, ఆయన ఏమైనా బాగు చేసే అవకాశం ఉంటుందంటే, యేసయ్యా నీవు నిజమైన దేవుడు అయితే నన్ను ఏం చేస్తావు, నన్ను బాగు చేయని బస్సులో ప్రార్థన చేశాను. 5 నిమిషాల్లో బాడీ వైబ్రేషన్ అయిపోయిందండి. బాడీ వైబ్రేషన్ అయిపోయి ఏమైందో తెలియదు. ఇక ఈయన కాళ్ళ నొప్పులు ఇవన్నీ మొత్తం, ఇక ఈ ఒళ్ళు నొప్పులు అన్నీ పోయేసరికి ఫ్రీగా ఉన్నాడు మనిషి. సరే ఏంటా ఒక మార్పు కనబడుతుందని చెప్పేసి అన్నీ తీసుకొని మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ 4-5 హాస్పిటల్స్ తిరిగి రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి, నీకేం లేదురా నాయన అన్నాడు. నీకేం లేదు, కిడ్నీలు 2 ఏమైనాయి, కిడ్నీలు 2 నార్మల్గా వచ్చేసినాయి. అంటే ఆయన దేవుని యొక్క బిడ్డలారా, ఢిల్లీ ప్రాంతంలో యోగి ఆదిత్యనాథ్ 100 కేసులు పెట్టి అల్లాడిచ్చినా సరే ప్రభు కొరకు నిలబడి 4,000 మందికి బాప్తీసం ఇచ్చాడండి. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపడదాం. ఎంతమందికి? 4,000 మందికి బాప్తీసం ఇచ్చాడు. ఈరోజు ఫీజీ దేశంలో 5,000 మంది పట్టే పెద్ద చర్చి 37 ఎకరాల్లో కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు ఆయన కుమారుడు పెళ్ళి ఉంది, మరలా వచ్చే నెల ఇన్విటేషన్ రాబోతుంది. మరలా దేవుని చిత్తం అయితే అటు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. మేము వెళితే అసలు ఈ కాన్ఫరెన్స్కి వెళ్ళటమే గొప్ప అనుకుంటే, ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దుబాయ్, సింగపూర్, కెనడా అన్ని ట్రిప్పులు రెడీగా ఉన్నాయండి. దేవుడు కార్యం, దేవుడిని నమ్మితే దేవుడు ఏం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అయితే మనకేముండాలి? జీవితం ఉండాలి. అందుకని నిన్ను మంచం పట్టిస్తే ఈ మానుకోకపోతే మారు మనసు పొందు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. వద్దు, యెజబెలుని ఏం చేస్తావు, తరిమేసి. యెజబెలు యొక్క బోధలు ఇంకా ప్రాముఖ్యమైన బోధలు ఏందో తెలుసా? అందం అండి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెజబెలు వేస్తున్న ఇదేంటో తెలుసా? అందం. ఈరోజు చాలామంది దేవుని యొక్క బిడ్డలారా, చాలామంది యవనస్తులు, మన బిడ్డలు చాలా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. కనుక్కోండి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయో, జాగ్రత్తగా చూసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కొన్ని మాటలు కూడా వింటూ ఉన్నాను. అవి చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు కూడా. కాబట్టి జాగ్రత్త పరుచుకోండి. కాలము సరిగా, దినములు చెడ్డవి గనుక సమయం పోనీదు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. యేసునామములో మన సంఘములో నుండి మనలో నుండి యెజబెలు వెళ్ళిపోవును గాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోకి వచ్చును గాక. చిన్న పాట పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి మరి కానుకలు స్వీకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కాబట్టి యేసయ్య కొరకు జీవించాలంటే ఏం చేయాలి? తుయతైర సంఘంలో ఉన్న లక్షణాలు కలిగి యెజబెలును మనం తీసేసుకుంటే దేవుడు మనకి అట్టి ఆశీర్వాదం ఇస్తాడు. దీవెన మనకు దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో
స్తములతో రావలదు సన్నిధికి భక్తవాత్సలు నాకు భక్తవాత్సలు నాకు శక్తి కొలది మీరర్పించుడి యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో శృంగార లయమిలలో పొంగార గట్టుటకు. పాడండి. వెండియును బంగారు వెండియును బాగుగనీయుడి ప్రభు పేరా యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో యెహోవా జనులారా ఇయ్యండి మనసారా యెహోవా ఇచ్చినది యెహోవా ఇచ్చినది యేసున తర్పణ చెల్లింతుము. ప్రార్థన చేసుకుందామండి. బాబులు గారు ఎట్రండి, ప్రార్థన చేసుకుందాం. అది పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. ఒకటి తీసుకోండి. పరిశుద్ధుడా మీకు వందనాలు, కృపగలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. ఇంతవరకు విన్న వాక్యాన్ని మాలో ఫలింపచేయండి. అలాగే ఎత్తబడిన కానుకలను దీవించండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని, కుటుంబాన్ని దీవించండి. ఇవ్వలేక వెనుకబడిన వారిని బలపరచండి. మరి ఒక పర్యాయం ఇవ్వగలిగే సమృద్ధి దాయిచ్చేయండి. ఎత్తిన పరిచారకులను దీవించండి. వాడుచున్నటువంటి కమిటీ వారికి జ్ఞానం ఇచ్చి నడిపించుకోనమని, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడబడినట్లుగా సహాయం చేయమని యేసయ్యను అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. సంఘ ప్రకటనలు చేయవలసిందిగా సంఘ కమిటీ వారిని కోరుచున్నాము. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. గత వారం దేవుని కానుక 5,310 రూపాయలు కృతజ్ఞత కానుక సోమవరపు ధనలక్ష్మి గారు చర్చికి ఇచ్చున్నారు. రాజు గారు పలహారం తీసుకొచ్చారు. అందరూ పలహారం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రకటనలు చేసినటువంటి కమిటీ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయమందు ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేక వందనాలండి. సంఘం అంతటికి కూడా దేవుని కృపను బట్టి మరి మలేషియా కాన్ఫరెన్స్కి వెళ్ళి విజయవంతంగా ముగించుకొని, అలాగే డాక్టరేట్ కూడా మరి దేవుని యొక్క కృపలో పొందుకొని రావడం జరిగింది. మరి మా ప్రయాణాల కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థించిన వారందరికీ సంఘం అంతటికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సహకరించినటువంటి కుటుంబాలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సహకరించినటువంటి మరి వారి ప్రోత్సాహం నాకు ఎంతగానో మరి ఆశీర్వాదకరంగా ఉన్నది. బాబులు గారి కుటుంబం, అనిల్ గారు, అలాగే కాటూరి రేణుకా గారు వారి కుటుంబం మరి ప్రయాణంలో కూడా మాకు సహకరించి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను కూడా దీవించునుగాక. ప్రార్థించిన వారందరికీ కూడా దేవుడు దీవెనలు దయచేయనుగాక. అందరికీ వందనాలు. అలాగే భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, దేవుని చిత్తమైతే దేవుని యొక్క బిడ్డలారా మరి మనం కొంతమంది బిడ్డలు రిక్వెస్ట్ చేసుకున్నట్లుగా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. సంఘంలో నుండి కూడా మరి ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి ఆసక్తి కలిగిన వారిని తీసుకెళ్తాను. కాబట్టి దానికి ఆ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట నాన్న బంటి అయ్యా అజయ్ గారు అయ్యో ఒక్కోటి ఇవ్వను అయ్యా ఒక్కోటి ఇవ్వండి.
కాబట్టి ఈ సమయం అందు దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి ప్రయాణం అంతట్లో తోడేయండి, కాన్ఫరెన్స్లు తోడేయండి, డాక్టరేట్ పొందుకునే కృప కూడా దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే దేవుని మహాకృపను బట్టి పాస్టర్ గారు కూడా ఎంఎస్సి కంప్లీట్ చేసుకొని తన పీజీ సర్టిఫికెట్ కూడా పొందుకునే కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని బట్టి చిన్న పలహారం ఏర్పాటు చేశాను. కాబట్టి అందరూ కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి. చాలా పెద్ద పలహారం తెద్దాం అనుకున్నానండి మలేషియా నుంచి, కానీ వాళ్ళ ఒక్క రూపాయికి మనం 20 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళ ఒక్క రూపాయికి మనం 20 రూపాయలు ఇవ్వాలి. సో అందుకని ఏదో దేవుడు నాకు ఇచ్చిన స్టామినాలో చిన్నపాటికి తీసుకొచ్చాను. కాబట్టి అందరికీ కొంత హాట్, అలాగే ఒక చిన్న చాక్లెట్, మలేషియన్ చాక్లెట్ అందరు తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దామన్నా. నన్ను చాక్లెట్స్ ఒకటివా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇవ్వబడిన పలహారాన్ని దీవించండి. బిడ్డలు తీసుకొని చుండగా ఆశీర్వాదకరంగా మార్చి నడిపించుకొని గొప్ప కార్యాలు జరిగించుకోమని యేసయ్యలు అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయం ముందు ప్రత్యేకమైన పాట పాడుచూ ఉండగా సంఘ ఎవరైనా ఆసక్తి కలిగిన యవన బిడ్డలు కావచ్చు, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే పాట పాడుచూ ఉండగా మరి పలహారాన్ని స్వీకరిద్దాము. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీవే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీవే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీవే. నాకెన్నో మేలు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకిక ఆశలు లేవను కొనగా, ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే. నాకు భయమిచ్చితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతునికే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతునికే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు తీసుకున్నారండి పలహారం. సో అందరికీ మరొకసారి ప్రార్థించినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ భవిష్యత్ ప్రణాళికల కొరకు కూడా ప్రార్థించండి. ఈ నెలలో దేవుని చిత్తమైతే బైబిల్ కాలేజ్ ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందులో లేచి నిలబడితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, కృపగలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఆది అంతములు నీవే తోడయ్యుండి నాయకుడిగా నడిపించినందుకు, మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యంలోని సత్యాన్ని బోధించి నాయన ఆత్మీయ మేలుకొలుపును దయచేశారు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడవు, అపరంజి పాదాలు కలిగిన నీవు నా తండ్రి. పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన క్రియలు, రాజు వలె చూసే నీవు, రాజులాగా బ్రతికినటువంటి మీకు నా తండ్రి, మీరు మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని చూస్తూ మాట్లాడిన సంగతులు ప్రభువా, తూయతైన సంఘములో ఉన్న లక్షణాలు మాకు దాయిచ్చేయండి. మీరు తీసేసుకోమన్న లక్షణాలు తీసివేసుకునే కృపను దాయిచ్చేయండి. యెజబెలు ఎక్కడ ఏ రీతిగా పనిచేస్తుందో మాకైతే తెలియదు, కానీ యేసునామములో వాడిని బంధిస్తూ గద్దిస్తున్నానైనా, యెజబెలుపు ఆత్మనునైనా ప్రజ్వరిలాగా చేస్తున్న అపవాదిని వాడి క్రియలను యేసునామములో బంధిస్తున్నానైనా. యేసునామములో యెజబెలు లయమైపోవునుగాక. We command you in the name of Jesus. యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. లయపరచి మీ ఆత్మకార్యం జరిగించమని, అలాంటి నాయన యెజబెలు స్త్రీని మా సంఘములో కానీ మాలో కానీ ఉంచుకొనక నీ కొరకు చక్కగా జీవించే కృపా భాగ్యం మాకు దాయిచ్చేయమని యేసు నామములో ప్రభువా పలహారం ఇచ్చినటువంటి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, నానాటికి అభివృద్ధిపరచమని, అలాగే తీసుకున్న బిడ్డలను కూడా దీవించమని, ప్రతి కుటుంబాన్ని ప్రేమపూర్వకంగా ఆశీర్వదించమని, అలాగే నాయన సంఘమంతా ప్రార్థించారు నాయన, ప్రార్థించిన బిడ్డలందరినీ దీవించి ప్రయాణం అంతటిని సుఖమయం చేసిన అతన్ని క్షేమకరంగా మరలా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయమందు దేవా తండ్రి, ప్రభువా రక్షకుడా నా తండ్రి, అలాగేనైనా సహాయపడిన బిడ్డలను కూడా కుటుంబాలను కూడా దీవించమని ప్రోత్సహించిన తండ్రి, ఆయా పరిచర్య కాన్ఫరెన్స్కి వెళ్ళి రావడానికి కృప చూపించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆర్థికంగా ప్రోత్సహించినటువంటి నా తండ్రి, ఆయా ప్రోత్సాహాలను అందించినటువంటి బాబులు గారిని, అనిల్ గారిని, అలాగే రేణుక గారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని, కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేయొచ్చు. అలాగే పలహారం పంచిన పరిచారకులను కూడా దీవించమని, అన్ని విషయాలు తోడైన నడిపించమని ప్రార్థన చేయొచ్చు. ప్రతి కుటుంబాన్ని పేరు పైన దీవించమని, వారి బిడ్డలను, బిడ్డలనైనా వారి యొక్క పనులను, వారి యొక్క సమస్తాన్ని కూడా ఆశీర్వదించమని, ఏ బిడ్డ ఏ కొదువలో, ఏ వేదనలో, ఏ శోధనలో ఉన్నదో మీరే జ్ఞాపకం చేసుకొని విడుదల, విమోచన, నెమ్మది, సంతోషము, సమాధానం అనుగ్రహించి నడిపించుకోమని, ఈ వారమంతా కాపాడమని, రాబోయే మాసమంతను అలాగే భవిష్యత్ కాలమంతా కాపాడమని, ఎవరు ఏ వేదనలు ఉంటే ఆ విధంగా మీరు సహాయం చేసి వారికి విడుదల దాయిచ్చేయమని, సంపూర్ణ ఆరోగ్యాలతో నింపి నడిపించుకుని గొప్ప కార్యాలు జరిగించుకోమని, మరలా మేము కలిసి రీతిగా ఆనందించే వరకు మీ కృపాక్షేమలు మా వెంట ఉంచి నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, రాలేక వెనుకబడిన బిడ్డలందరినీ దర్శించండి, మరొక పర్యాయం వచ్చే కృపను దాయిచ్యమని యేసయ్యలో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మాకు దయచేయండి. వాడిలా ప్రార్థన చేస్తున్నారు, అపరాధం మేము క్షమించినట్లు మా ప్రార్థన క్షమించము, శోధనలోకి తెక్క కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ, శక్తి నిరంతరం నువ్వేనావు పరమ తండ్రి, ఆమేన్. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తానిచ్చి మమ్మును పోషించుము, ఇహమిమ్ము వేడుకొని బాగుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆశీర్వాదం మన పరమ తండ్రి వారి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మకరణ సహవాసము, కాపుదల, నింపుదల ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడు నీడై తన కృపలో, తన ప్రేమలో
వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు పేరిట సెలవు తీసుకుందాం. అందరూ కూర్చొని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. వెనక వైపు పాస్టర్గా నేను ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి.